సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో బ్లాక్ బస్టర్ ఆషాఢం నంబర్ 1 కిలో సేల్. జనరల్ గా ఇచ్చిన సందర్భంగానే అనిపించిందండి. ఉన్నాడని ఎప్పుడు మొదటి నుంచి ఉందిగా నమ్మకం, దానికి ఉంది. కానీ నువ్వే దిక్కు, నువ్వు తప్పితే నన్ను ఎవరూ కాపాడలేరు అని 3-4 సందర్భాలు. పునర్జన్మ ఉంది అని మీరు నమ్ముతారా? ఖచ్చితంగా ఉంది, అనుమానం లేదు. శాస్త్రీయంగా రుజువు చేయొచ్చు. దానికి ఏమో గొట్టాల కొడుకులతో ప్రయోగశాలలో చేసేది కాదు. ఇది అన్ని ప్రయోగశాలలో రుజువు కావు. కొన్ని యోగశాలల్లో అవుతాయి, కొన్ని యాగశాలల్లో అవుతాయి. మన శాస్త్రం ఉంది. పునర్జన్మ ఉంది అనేది ఎందుకు నమ్మి తీరాలి మనం? చాలా మంది ప్రతి వారం కూడా అడుగుతుంది ఏంటి అంటే, గరికపాటి గారిని ఒక్కసారి మాకు పరిచయం చేయండి మీ ఐ డ్రీమ్లో అని చెప్పని చాలా మంది అడగడం వల్ల మన గరికపాటి గారిని చాలా రోజు నుంచి విసిగించేశాను, క్షమించాలి. ఎందుకెవరు అని చెప్పని విసిగించేశాను. ఈరోజు వారిద్దరు దంపతులు కూడా అన్నారు. ఎస్, కరెక్ట్ నిజంగా. సో క్షమించాలి, దయచేసి ఏమీ అనుకోవద్దు. సో వారిద్దరు దంపతులు కూడా ఈరోజు నాతో పాటు ఉన్నారు. మరి మహా సంవత్సరాధాని అయినటువంటి గరికపాటి గారు ఈరోజు మాతో పాటు మనతో పాటు ఉండడం మనం నిజంగా చాలా పుణ్యం చేసుకున్నాం అని చెప్పాలి. ముందుగా మీ ఇద్దరికి కూడా దిల్ సే వితంజలి కార్యక్రమానికి స్వాగతం చెప్తున్నానండి. నమస్కారం. మీరు ఏంటి ఎప్పుడు స్వతహాగా కాస్త సీరియస్గా కోపంగా ఉంటారేమో అని నా అనుమానం. ఎందుకు మీకు అనుమానం ఎందుకు వచ్చింది? మిమ్మల్ని చూసిన వెంటనే అయ్యి బాబు ఈయనేమిటి ఎంత సీరియస్గా ఉన్నారేమిటా అని అనిపించింది నాకు. అది మరి ఆ ధోరణిలో ఏమైనా మార్పు వచ్చిందేమో నాకు తెలియదు. కానీ ఈ మధ్యలో ఇదివరకు ఎప్పుడు నన్ను వేసే ప్రశ్న ఏంటంటే, మీరు ఎప్పుడు ఇలాగే నవ్వుతూ ఉంటారా అని అడిగేవారు. నిజమా? ఇంట్లో కూడా ఇలాగే చమత్కారాలతో ఉంటారా, ఎప్పుడు నవ్వుతూ ఉంటారని. నేను సరదాగా ఏమైనా ఉంటే, నక్క ఒక చోట ఓడ వేసి ఇంకో చోట గౌరీ కళ్యాణం వాడదు, ఎక్కడున్నా మనిషి ఒకలాగే ఉంటాడు. అందుకే నాకు అదే అలవాటు అన్న. ఇప్పుడు మీరే అడుగుతున్నారు ఈ ప్రశ్న. నిజంగా చాలా కోపంగా ఉన్నారు వచ్చినప్పటి నుంచి. ఏమంటే పొద్దున ఇంట్లో ఏం జరిగిందో మీరు చెప్పండి, ఎందుకు అలా ఉన్నారు వీళ్ళ కోపంగా ఉన్నారు? అసలు ఆయన కోపంగా ఉండరు. అంతేనా? ఓహో, గంభీరంగా ఉన్నారు కొద్దిగా కదా. అంటే స్వతహాగా అలాగే ఉంటారా? ఈరోజు ఏమన్నా? లేదు, అలాగే ఉంటారు. అంతే, అది నిజం. కొంచెం తక్కువ మాట్లాడతారు. మన అవగాహనలో ఒక పొరపాటు ఏంటంటే, సరదాగా ఉండకపోతే కోపంగా ఉన్నట్టు కాదు మనం అనుకుంటాం. చలోక్తులు వేస్తూ ఉండకపోతే ఆయన కోపంగా ఉంటారు అంటాం. ఈ సరదాకి కోపానికి మధ్యలో గాంభీర్యం అనేది ఒకటి ఉంది. అంటే అవసరమైతేనే మాట్లాడటం. ఆ చలోక్తి ఏదైనా అవసరమైతేనే వేస్తాం. పనిగట్టుకుని నవ్వించడానికి వేస్తే కృత్రిమంగా ఉంటుంది. అది సహజంగా రావాలి. కోపమైనా రావాల్సిందే కదా. ఆ సహజ స్థితికి కృత్రిమంగా మనం ఉంటే తెలిసిపోతూనే ఉంటుంది ఎదుటి వాళ్ళకు కూడా. ఆ గాంభీర్యం అనేది ఒకటి ఉంది. ఆధ్యాత్మికతలో గాంభీర్యం చాలా ముఖ్యమైన విషయం. శంకరాచార్య స్వామి శివానంద లహరిలో చెప్తారు, గాంభీర్యం పరిఖాపదం ఘనధృతి ప్రాకార ఉద్యద్గుణస్తోమశ్చాప్తపదం అంట. భగవంతుడు మన మనస్సులో ఎప్పుడు ఉంటాడంటే గంభీరంగా ఉంటాడంట. గాంభీర్యం అంటే లోతైన విషయం. సముద్రం గంభీరం అంట. సముద్రాన్ని గంభీరం, హిమాలయం గంభీరం అనరు, హిమాలయం ఉన్నతం అంట, ఎత్తు. సముద్రం గంభీరం, లోతైంది, సముద్ర గాంభీర్యం అంటారు. ధైర్యం వస్తే మేరుపర్వతం చెప్తారు. లోతుతైన తత్వం అయితే గాంభీర్యం అని చెప్తారు. నిజానికి నాకు తెలిసి నాకు లేనిది ఆ గాంభీర్యం. నాకు ఆ గాంభీర్యం అలవాట్లేదు. కానీ ఈ మధ్య ఒక 7-8 ఏళ్ళుగా నేను అలవాటు చేసుకుంటున్నాను కదండి. సో నేను గుర్తించిన మార్పు అంటే అది కోపంగా భావించాలి. లేదు, కోపం కాదు, గాంభీర్యం. ఖచ్చితంగా నేను అలవాటు చేసుకుంటున్నాను. ఎందుకంటే ఆధ్యాత్మికంగా మనం ఎదుగుతున్నప్పుడు గంభీరంగా ఉండాలి. ఎదగాలి అన్నా ఉండాలి, ఎదుగుతున్నా ఉండాలి. ఇంకా చిల్లర మాటలు, చిల్లర చలోక్తులు, ఇంకా ఏదో పని కట్టుకుని నవ్వించాలనుకోవడం, ఇలా లేకపోతే ఏమనుకుంటారో అనుకోవడం, లేకపోతే ఇంటికి ఎవరో రాగానే వారేదో అనుకునే విధంగా మనం ప్రవర్తించడం, ఇవన్నీ ఉండవు. గాంభీర్యం అంటే ఆ గాంభీర్యం అవసరం. ఎందుకంటే పరిఖాపదం అని అర్థం. అంటే మన హృదయం ఒక కోట అనుకోండి. మన హృదయం ఒక కోట. ఆ కోటలోకి, కోట అంటే దుర్గం కదా, శివుడు దుర్గాధిపతి, దుర్గాదేవి భర్త కదా. అందుకని దుర్గాధిపతి అయిన శివుడు దుర్గంలోకి రావాలి అంటే కోట చుట్టూ పరిఖ అగడత ఉన్నట్టుగా
మన చుట్టూ గాంభీర్యం ఉండాలి. అంటే ఈయనతో అంత చనువుగా మాట్లాడలేం, ప్రతిదీ మాట్లాడడానికి వీలు లేదు అని అనుకోవడమే మంచిది. అవి మాకు చూడగానే నెత్తిమి కూర్చోవాలనిపిస్తుంది అంటే అది గొప్పతన విషయం కాదు, లోకమైపోతాం మనం. అది ఎవరైనా ఒక చలోక్తులు విసిరే వాళ్ళకి, చలోక్తులే పనిగా బతికే వాళ్ళకి, హాస్యం మీదే వేదిక మీద కార్యక్రమాలు చెప్పే వాళ్ళకి అవసరమేమో నాకు తెలియదు, కానీ ఒక ఆధ్యాత్మికవేత్తకి గాంభీర్యం చాలా అవసరం. ఇక్కడ గాంభీర్యం ఏమవుతుంటే లోతు కదా సముద్రంలో మీకు పగడాలు ఉన్నాయి, రత్నాలు ఉన్నాయి, మట్టి మశానం కూడా ఉంది, లోపల తిమింగలాలు ఉన్నాయి, ఏది బయటపడదు, ఏముందో తెలియదు. నిజానికి నాలో నేను గుర్తించిన లోపం ఏంటంటే ఆ గాంభీర్యం లేకపోవడం. ఒక 7-8 ఏళ్ల క్రితం వరకు నాకు గాంభీర్యం తెలియదు, బోడాగా మాట్లాడేయడం, అన్నీ చెప్పాడు, మా ఇంట్లో విషయాలు కూడా చెప్పేస్తాం. ఈ మధ్య గమనిస్తే ఆవిడే ఉంటుంది ఆ విషయం, ఒక 5-6 ఏళ్ళుగా బాగా తగ్గింది ఆ విషయం. ఎందుకు అంటే అదేదో మనం మామూలుగా చెప్పేస్తున్నాం, కానీ ఒక్కోసారి బయటికి అది వ్యతిరేకంగా వెళ్ళిపోతుంది, దాని ప్రభావాలు వేరుగా ఉంటాయి. అది సహజంగా మాట్లాడడం, బోళాగా మాట్లాడడాన్ని సహజంగా తీసుకునేవాడు తక్కువ. మామూలుగా మనకి పెద్దవాళ్ళు చెప్పే మాట ఒకటి ఉంటుంది, నేను నువ్వు పొగుడుకోకు ఎవడో నమ్మడు, నేను నువ్వు తక్కువ చేసుకోకు అదే నిజం అనుకుంటారని. ఈ సూక్తి ఈ మధ్య నేను 4-5 ఏళ్ల క్రితం చూశాను ఎక్కడో. అమ్మ బాబోయ్ పొరపాటు చేస్తున్నామని గ్రహించాను నేను. ఏమైనా మనకు ఉన్న విషయమే, నేను సహస్రావధానంలో 750 పద్యాలు అప్పగించాను, అది వాస్తవం అమ్మాది, లేకపోతే ఎందుకు ఇస్తారు నాకు ఆ బిరుదం? కానీ అలా ఆయన చెప్పుకోవాలంటే ఇంకెవరైనా చెప్పొచ్చు కదా, అని ఎవరిని పెట్టి చెప్పిస్తామా? అంటే నిజం మన గురించి మనం వాస్తవం చెప్పినా సరే పొగుడుకోవడం కింద భావిస్తాం. అలాగే బోళాతనంగా నాకేమిటో అలా గలగలా అలా మాట్లాడడం అలవాటు అంటే అంత బాగుడని ఆయన ఒప్పుకున్నారుగా అంటాడు. అందుకే ఈ ప్రవృత్తులు ఎప్పుడైతే చూస్తున్నామో, లోకాన్ని చూస్తుంటే మన వల్ల లోకం ఎదగడం అనేది ఒక పారిశ్రమ, అయితే లోకం వల్ల మనం కూడా ఎదుగుతాం. లోకాన్ని చూస్తున్న కొద్దీ కొన్ని అనుభవాలు వస్తాయి. నాకు వచ్చిన అనుభవం ఏమిటంటే మనకి గాంభీర్యం లేదు. ఈ శివానందరాహులో శ్లోకం చదివినప్పుడల్లా నన్ను అది ఎత్తి పొడుస్తున్నట్టుగా ఉండేది, నీవు ఉందా? మిగిలిన అందులో ఉన్నాయి, ధృతి ధైర్యంగా ఉండడం, ఇంద్రియ నిగ్రహం ఉండడం, ఇవి నాకు భగవంతుడి దేవాలు నాకు ఉన్నాయి. గాంభీర్యం తక్కువ నాలు, ఎందుకంటే ఉన్నదన్నట్టు మాట్లాడేయడం, చెప్పేయడం. అందువల్ల గొడవలు పెద్ద ఏమి రాలేదు, అది పెద్ద నాకు ఎప్పుడు సమస్య కాలేదు. కానీ అనవసరంగా ఎందుకు మనం చెప్పాలి అసలు విషయం? మన ఇంట్లోదే కావచ్చు, మనం ఎవరితో పొద్దున్న కాసేపు మాట్లాడాం, ఆ మాటలు మనకి ఇంకోటితో చెప్పాల్సిన పని ఏంటి అసలు? అది ఒకసారి వాళ్ళకి ఇబ్బంది కావచ్చు, మనకి ఇబ్బంది కావచ్చు. అందుకని గంభీరంగా ఉందాం. నేను ఒక 7-8 ఏళ్ళుగా ప్రయత్నం చేసి ఉంటున్నా, ఆ గాంభీర్యాన్ని మీరు చూసుకోండి. కరెక్ట్ చెప్పారండి. కోపానికి గంభీరానికి మధ్య తేడా ఉంది. అది గాంభీర్యం మనిషి అలవాటు చేసుకోవలసిన లక్షణం, ఎవరైనా ఆడ మగ ఎవరైనా. కోపం అనేది సరే ఎప్పుడైనా ఉండకూడదు. కోపం అనేది ఎప్పుడు మనకి పద్ధతిలో ఏం చెప్తాను, కోపం తెచ్చుకోవాలి. ఆయన చెప్పారు కాబట్టి అలవాటు చేసుకున్నానని నాకు అర్థమైంది. నేను అనుకుంటున్నాను ఈయన 3 పూట్ల జపం చేస్తారు, అర్ధగంట చొప్పున. అది చాలా లోతైన పుస్తకాలు చదువుతూ ఉంటారు, ఆ విశ్లేషణ చేస్తుంటారు. అది సహజంగా వచ్చింది అనుకున్నాను నేనే ఈ శ్లోకాన్ని చూసి ఇలా నేర్చుకున్నాను అని చెప్తున్నారు. ఇప్పుడు అర్థమైంది నాకు. సార్, జనరల్గా మీ డే ఎలా స్టార్ట్ అవుతుందండి? మంచి ప్రశ్న, ఎంతవరకు ఎక్కువ మంది అడిగిన ప్రశ్న. 5:30కి లేస్తాను, 5:20కి లేస్తాను. ఎందుకంటే 10:20కి పడుకుంటాను సరిగ్గా, 7 గంటల లెక్క. మధ్యాహ్నం గంట లెక్క, మధ్యాహ్నం 1:30, 2:30. అందులో సాధారణంగా తేడా ఉండదు, 10 నిమిషాలు అటు ఇటు ఉండొచ్చు, కానీ తేడా ఉండదు అసలు. ఆ గంట సేపు మధ్యాహ్నం, రాత్రి 7 గంటలు, 10:20, 5:20. సరే 6:30 వరకు కాలకృత్యాలు, స్నానపానాలు సరిపోతే ఏమీ కాఫీ టీలు కానీ ఏమీ పుచ్చుకోవడం ఉండదు. 6:30కి టీవీలో వచ్చే నా కార్యక్రమం వీలైతే నేనే చూస్తాను ఇంట్లో ఉంటే. ఎందుకంటే మనం శ్రోతగా వినడం వేరు, చెప్పడం వేరు. ఇప్పుడు ఎక్కడెక్కడ శ్రోతలు ఇబ్బంది పడతారో, సాగదీసామనుకుంటారో, లేదా చెప్పలేదు అనుకుంటారో, ఇంకా చెప్పాల్సింది అనుకుంటారో, అవన్నీ మనకు తెలుస్తాయి. అందువల్ల వీలైతే చూస్తాను. లేకపోతే వేరే ఊళ్ళో ఉంటే ఇంక మళ్ళీ ఏదో యూట్యూబ్ చూడడం, లేకపోతే ఏదో స్మార్ట్ ఫోన్ పెట్టుకోవడం, ఇవన్నీ అసలు మనకు లేవు. ఇంకా ఏదో హోటల్లోనే ఎక్కడ ఉంటే టీవీలు కుదరదు. ఎవరింట్లో ఉన్నా పొద్దునే వెళ్ళి టీవీ పెట్టమని చూస్తే అక్కడి నుంచి వాళ్ళు కాఫీ పట్టుకొస్తారు, అక్కడి నుంచి పత్రిక వస్తుంది, ఇంకేవన్నీ కుదరవు. ఏదో వారంలో 1-2 రోజులు కుదిరితే చూస్తాను, లేకపోతే వెంటనే నా జపానికి నేను వెళ్ళిపోతాను. సరే, సహజంగా మనకి కులాచారం ప్రకారం వచ్చిన సంధ్యావందనం ఉంది, అది
గాయత్రి జపం. అది అయిపోయాక 8 వరకు పూర్తిగా నా జపదపాలు పారాయణలు ఉంటాయి. నాకు పొద్దున్న సంధ్యావందనం తర్వాత నేను చేసేది ప్రత్యేకమైన జపం ఏం లేదు, గాయత్రి జపం ఒకటే. తర్వాత ఎక్కువ పారాయణ చేస్తాను. అంటే పారాయణ అంటే మళ్ళీ ఒకటే రోజు విష్ణు సహస్రం, రోజు లలిత సహస్రం ఇలా నియమంగా చదవడం కాదు, గ్రంథ పఠనం అనాలి దాన్ని, పారాయణ అనడానికి లేదు. గంటలో 6 పుస్తకాలు చదువుతాను. ఒకటి శివపరమైంది, ఒకటి విష్ణుపరమైంది, ఒకటి అమ్మవారి పరమైంది. మన హిందూ ధర్మంలో వీళ్ళు ప్రధాన దేవతలు ఈ ముగ్గురు. ఇంకొకటి ప్రత్యేకం 10 నిమిషాలు శంకర సాహిత్యం, శంకరాచార్య సాహిత్యం. తెనాలి సాధన గ్రంథ మండలి వాడు 21 పుస్తకాలు వేశాను. భగవంతుడి దేవల్ల ఆ 10 నిమిషాల సమయం పెట్టుకోవడం వల్ల నేను సుమారుగా హైదరాబాద్ వచ్చాక మొదలుపెట్టిన ఆ సాహిత్యాన్ని 8 ఏళ్లలో 21 పుస్తకాలు పూర్తి చేశాను. ఒక్కొక్కటి 400 పేజీలు ఉందే పుస్తకం. ఒక్కొక్కటి 400 పేజీలు ఉంటుంది. రోజుకి 10 నిమిషాలు మాత్రమే కేటాయించి నేను 8 ఏళ్లలో 21 × 400 అన్ని పేజీలు పూర్తి చేశాను. అలాగే శంకర సాహిత్యం తర్వాత యోగ వాసిష్టం నాకు బాగా ఇష్టమైన గ్రంథం. నాకు పూర్తి నిశ్చింతైన జీవితాన్ని ప్రసాదించిన గ్రంథం. నిజంగా వాల్మీకి మహర్షికి, వశిష్ఠ మహర్షికి నేను రుణపడి ఉన్నాను. నిజంగా దాన్ని రచించింది వాల్మీకి, చెప్పింది వశిష్ఠుడు. అది నా మీద ప్రభావం చూపించినంతగా మరి ఏ గ్రంథం చూపించలేదు. నా జీవితం కూడా నా మీద అంత ప్రభావం చూపించలేదు, ఆ గ్రంథం అంత చూపించింది. దాని గురించి నేను చిన్నతనంలోనే విన్నది ఏమిటంటే, ఈ చదివిన వాడు పిచ్చాడు అయిపోతాడు, లేదా మహాజ్ఞాని అవుతాడు. అయితే మహాజ్ఞాని అవుతాడు, లేదా పిచ్చివాడు అయిపోతాడు. మా ఊళ్ళోనే అటువంటి పుస్తకం చదివి పిచ్చాడు అయిన వాడు మేము చూసాం. ఈయన ఎందుకు ఇలా పిచ్చాడు అయ్యాడని మా అమ్మని అడిగితే, ఫలానా గ్రంథం చదివి ఇలా అయ్యాడు అని చెప్పింది. ఏముంది అసలు ఆ గ్రంథంలో మీరు చదివాను? మొత్తం జగన్ మిథ్య అని ఉంటుంది. బ్రహ్మసత్యం జగన్ మిథ్య శంకరాచార్య చెప్పిన సిద్ధాంతం వేదంలో ఉన్నదే. కానీ చాలా పచ్చికి నిజాలతో, మనం మొహం బద్దలైపోయే నిజాలతో చెప్తాడు. ఇది నువ్వు ఒప్పుకోకపోవచ్చు కానీ సత్యం అంటాడు అంతే. అందరూ చదవచ్చు అంటారా? అందరూ చదవచ్చు, కానీ అంటే దానికి తగిన పరిపక్వత ఉండాలి. ఇప్పుడు ఆ పరిపక్వత లేకుండా చదివితే పిచ్చాడు అవుతారు. మా ఊళ్ళో నాయుడు అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన ఇలా పాపం తిరుగుతూ ఏదో ఆయనలో పద్యాలు పాడుకుని మాటలు పాడుకునేవాడు. అతను అందరూ పిచ్చివాడు అనేవారు. మా అమ్మని ఏమిటమ్మా అతను అంటాడంటే, అతను 2 పుస్తకాలు చెప్తారా, యోగ వాసిష్ఠం అంటే అదొకటేను, సీతారామాంజనేయ సంవాదం అని ఒకటి ఉంది తెలుగులో. పరశురామ పంతులు లింగమూర్తి గురుమూర్తి గారు రచించాడు. అంటే సీతాదేవి హనుమంతుడు కలిసి రామతత్వం గురించి చర్చిస్తాను. సీత చెబుతూ ఉంటుంది, హనుమంతుడు వింటూ ఉంటాడు, ప్రశ్నిస్తూ ఉంటాడు. ఈ 2 చదవడం వల్ల వాడు ఎలా అయ్యాడని అంటున్నాడు రా అన్నారు. నాకు అప్పటి నుంచి ఆ 2 చదవాలని పట్టుదల. చదవలేదు ఇంకా మీరు? 2 ఎప్పుడు 2 చదివాను, అయినా కాలేదు. అదేంటున్నాను మరి, అయ్యారో లేదా ఆవిడ చెప్పాలి. ఇప్పుడు నేను కాలేదని నాకు లేదండి, మీరు పిచ్చాడారంటే నేను చేయగలిగిందండి. ఆవిడ చెప్పిందే నిజం. మన గురించి మనం ఏమనుకుంటాం అన్నదానికంటే ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారు. పోనీ ఎదుటి వాళ్ళు అంటే ఇప్పుడు మీ పోటీగాడు ఎప్పుడో పరిచయం అవుతారు. ఆవిడ ఇచ్చి కాపురం చేస్తున్నది. లేదంటే నేను ఖాయంగా పిచ్చివాడని ఆవిడంటే నేను మాట్లాడడానికి వెళ్ళలేదు నేను. అదే నిజం. కానీ కాలేదు. ఏమంటారమ్మా మీరు? సార్ మీ మీదే వదిలేరు. ఆవిడ ఏమంటుందో నాకు తెలియదు, కానీ నేను ఎలాంటప్పుడు జోక్ వేస్తాను సహజంగా. నన్ను పిచ్చాడని ఆవిడ అందనుకోండి, కాకపోతే నేను ఎందుకు చేసుకుంటాను అయిపోయా. కాబట్టి నన్ను చేసుకున్నాను, మంచివాడు అయితే నేను ఎందుకు చేసుకుంటాను, ఇంకేముంది, గొడవ లేదు అంతే. అది ఆ ప్రభావం అలా ఉంటే నాకు అప్పటి నుంచి చదవాలని పట్టుదల. ఈ సీతారామాంజనేయ సంవాదం అనేది నేను అప్పుడే చదివా, 18 ఏళ్ళ వయసులోనే చదివా, తెప్పించుకుని చదివా, ఏం కాలేదు. కానీ గొప్ప సందిగ్ధావస్థలో పడింది మనసు. ఏదో అపూర్వమైన సత్యం ఉంది, మన స్థాయికి మనకు అర్థం కావట్లేదు జగత్తు గురించి. అదే మనం ఇంకా చదవాలి. ఈ అండంలో ఏమైందంటే, మనస్సు హేతుబద్ధత లేనిది మనం అంగీకరించద్దు అనే నియమానికి వచ్చేసింది, ఆ ఆలోచనకు వచ్చేసింది. అందుకే 18 ఏళ్ల ప్రాయంలో నేను నాస్తిక్ గ్రంథాలు, కమ్యూనిస్ట్ గ్రంథాలు కూడా చదివాను. క్యాపిటల్ చదివాను, రంగనాయకం గారి పుస్తకాలు చదివాను, శ్రీశ్రీ రచనలు చదివాను, చలం పుస్తకాలు చదివాను, విస్తృతంగా చదివాను. ఇంకా చదవడం అంటే అప్పటికి ఇప్పటికీ ఒకటే అలవాటు, పట్టుకోవడం. ఇంకా అయితే అప్పటికి ఇప్పటి తేడా ఏంటంటే, అప్పుడు ఒక పుస్తకం పట్టుకుంటే అదే చదువుతూ ఉండేవాడిని. ఇప్పుడు అలా కాకుండా నా మనస్సు నేను నిగ్రహించుకుని ఏ పుస్తకం అరగంట మించి చదవను, నా ప్రణాళిక నాకు. అక్కడ మనసు ఆపుకుని, అది ఎంత రసవత్తరంగా ఉన్నా సరే అక్కడ ఆపు, లేదా ఎంత విసుగొస్తున్నా సరే, అది చదవాలి అనుకుంటే చదవాల్సిందే, విసుగు వచ్చినా సరే. అది ఎంత రసవత్తరంగా ఉన్నా ఆపేయాలంటే ఆపేయాల్సిందే.
మన మనసు మీద మనకి నియంత్రణ లేకపోతే ప్రపంచంలో ఏం చేయాలి? వీళ్ళ ప్రపంచంలో అనేక సంక్షోభాలకు అదే కారణం. వ్యక్తి జీవితం పాడవడానికి కానీ మొత్తం ప్రపంచ యుద్ధాలకైనా మనస్సు మీద నియంత్రణ లేకపోవడమే కారణం. ఆ నియంత్రణ నాకు శివానంద లహరి చదివాక కలిగింది. అందుకే నాకు శివానంద లహరి చాలా నా జీవితాన్ని మొత్తం ఇలా మార్చేసిందని చెప్పచ్చు. అలాగా ఉండడం వల్ల ఆ యోగ వాసిష్టం తర్వాత నేను పూర్ణకి దాన్ని సంపాదించాలని చూస్తుంటే విచిత్రంగా ఎక్కడో దొరకలేదు నాకు అది. ఎందుకంటే ఎప్పుడో 100 ఏళ్ల క్రితం వెన్నెలకంటి సుందరరామ శర్మ గారిని ఒక ఆయన తెలుగు వచనంలో రాశారు దాన్ని. ఆ మూలం ఎక్కడో ఉందేమో ఎక్కడో దొరకలేదు నాకు. సరే తర్వాత ఉద్యోగాలు మారడాలు ఏవో ఇవన్నీ వ్యవహారాలు అంత శ్రద్ధ చేయలేకపోయాను. తర్వాత మళ్ళీ చదవాలనే తృష్ణ కలిగాక చాలా విచిత్రంగా ఏదో ఉయ్యాల్లో పిల్లాన్ని పట్టుకుని ఊరంతా తిరిగామన్నట్టుగా మా ఇంట్లో మా నాన్నగారు ఇచ్చిన 30 పుస్తకాల్లో అది ఉంది. ఆ పుస్తకాలు ఏవో తాటాకు పుస్తకాలు ఎక్కువ ఆయన ఇచ్చినవి, తాటాకు పుస్తకాలు. మరి మనం ఏం చదువుతాం? ఎవరికో ఇద్దాం లేనట్టుగా ఉండి ఒకటి, తర్వాత అశ్రద్ధ వల్ల కొంత ఏదైనా ఆప్ చేసాం. సరే ఆయన వేదసం మా నాన్నగారు వేద పండితుడు, అవధాని, వేదంలో అవధాని అంటారు. వేద సంబంధమైన పుస్తకాలు మనకి ఎందుకు వచ్చి మనం ఏం చదవలేదు, ఏదో తప్పు స్వరంతో చదివితే లేనిపోని ఇబ్బందులని అలాంటి పెట్టారు. అనుకోకుండా ఉన్న ఆ పుస్తకాల్లో ఇంచుమించు ఒడిగిపోతూ పుస్తకం పేజీ ముట్టుకుంటే చినిగిపోయేలా ఈ పుస్తకం దొరికింది. యోగ వాసిష్టము, ఇలా వెన్నెలకంటి సుందరరామ శర్మ అనువాదము. ఇదేమిటి ఇక్కడ పెట్టుకున్నాం మనం దీన్ని అని వెంటనే నేను అప్పుడు చదవడం మొదలుపెట్టాను. అప్పటికి 47 వయసు వచ్చేసింది. ఈ సీతారామాంజన సంవాదం ముందే చదివాను కానీ ఇది చదివాను. అప్పుడు మొత్తం ప్రపంచం ఎలాగా విడిపోయింది అంతే. నాకు ఒక ప్రయోగశాలలో ఓ పుష్పాన్నో వస్తువునో అడ్డుకోత నిలువుకోత గీసేసి బకబకాలుగా విడదీసి పరిశోధన చేసి ఇదండి దీని విషయం అని బయట పెట్టేస్తాడు శాస్త్రవేత్త. నాకు జగత్తుకు సంబంధించిన విషయం అంతా బయట పడిపోయింది అంతే. ఇది నథింగ్. దీని గురించి మనం ఆలోచించాల్సింది లేదు. ఏదో నిర్ణయించబడిందో అది నడుస్తుంది, నడవని. మనం చేయాల్సింది ఏదో చేద్దాం. దేనికి చింతించాల్సిన పని లేదు, దేనికి పొంగిపోవాల్సిన పని లేదు. అప్పటికి నేను సహస్రావధానం కూడా చేసేసాను. సరే, ఇన్ని పుస్తకాలు చదివిన తర్వాత ఇప్పుడు మీకు మొత్తం అంతా అర్థమైందని అన్న దాంట్లో మేము అర్థం చేసుకోగలిగే పాయింట్ ఏదైనా ఒక చిన్న విషయం ఏదైనా చెప్పగలుగుతారు మిమ్మల్ని మధ్యలో ఆపండి, సామాన్య ప్రజలకు అర్థమయ్యేలాగా? ఒక్క మాటలో చెప్పాలంటే, తనలో తాను రవంత మారడు, తనలో తాను రవంత మారడు, జగత్తత్వంబు మార్పంగ ఆతని సంసారము సంపదల్ సమయమున్ తత్వార్థ విజ్ఞానమున్ వెనుకన్ ముందట చూడక అర్పణముగా వింసు మహామూర్ఖుడు. తనలో తాను రవంత మారడు, జగత్తత్వంబు మార్పంగ ఆతని సంతానము సంపదల్ సమయమున్ తత్వార్థ విజ్ఞానమున్ వెనుకన్ ముందట చూడగర్పణముగా వింసు మహామూర్ఖుడు. ఇతనికిన్ లోనికి చూచు శక్తి నిడుమా తన్మూలమా దైవమా. ఇది నేను గ్రహించిన సారాంశం. ఎవరైనా గ్రహించవచ్చు. మనలో చాలామంది ఎక్కడ పొరపాటు పడతాం, వ్యక్తిగత జీవితం సామాజిక జీవితం అని 2 ఉంటాయని నేను అనుకోను. వ్యక్తిగత జీవిత ప్రభావం సామాజిక జీవితం మీద ఉంటుంది, సామాజిక జీవిత ప్రభావం వ్యక్తిగత జీవితం మీద ఉంటుంది. ఏదో గీత గీయడం కోసం మనం కొన్ని విషయాలు చెప్పడం ఇష్టం లేక ఇది నా వ్యక్తిగతం అని దాచొచ్చు, అవసరం కూడా లేకపోవచ్చు ఎదుటి వాళ్ళకి. కానీ నిజానికి దాని ప్రభావం మాత్రం మన సామాజిక జీవితం మీద కూడా ఉంటుంది ఖచ్చితంగా. అలా అంత ఖచ్చితంగా విడదీయాల్సిన పని లేదు. ఆ వ్యక్తి చేస్తున్న పొరపాటైనా ప్రపంచం చేస్తున్న పొరపాటైనా ఏమిటంటే ఎవరికి వాళ్ళు పరిశీలించుకోవడం లేదు. తనలో తాను మారడు. ముందు నా బాధ్యత నేను చేస్తున్నాను, నా జీతం తీసుకుంటున్నాను కదా, నాకు లంచం తీసుకునే పని ఏమిటి అసలు? ఎందుకు తీసుకోవాలి? నేను ఈ జీతం నాకు సరిపోతుంది. ఇవాళ ఉద్యోగాల్లో, ప్రభుత్వ ఉద్యోగాల్లో జీతాలు ఎవరికి తక్కువే లేవు. ఉపాధ్యాయులకు కూడా ఇప్పుడు కొత్తగా చేరిన ఒప్పందం ఉపాధ్యాయుడు కూడా 25,000 వస్తుంది. కానీ అలా తీసుకోకపోతే చేతకాని వాడు అంటున్నారు కదా సార్. అలా తీసుకోకపోతే వీడి చేతకాని వాడు ఈ ప్రపంచంలో బతకలేడు. అక్కడే ఆలోచించాల్సింది ఏంటంటే వాడెవడో అన్నది మనకి సర్టిఫికెట్ అమ్మా అంటున్నారు కదా మీరు. ఎవరు అంటున్నారు? మన పక్క వాళ్ళు, మన పై వాళ్ళు. వారు మనకు సర్టిఫికెట్ ఇస్తారా చేత కాదని, చేతనవనని? వాడెవరు అసలు? వారి స్థాయి ఏంటి? మనం దానికి ఎందుకు వంగిపోవాలి? ఇలా మాట్లాడడంలో మీరు మరోలా అనుకోకపోతే ఒక నాటకం ఏంటంటే ఈయనకి తీసుకోవాలి నుండి అలా సమర్థించుకుంటున్నాడు. ఈ మనిషికి లంచం తీసుకోవాలి నుండి, తప్పు చేయాలి నుండి, చేయకుండా ఉండలేని బలహీనత ఒకటి ఉండి దాన్ని సమర్థించుకుందుకు ఏమంటాడంటే ఇలా ఉండకపోతే లోకంలో బతకలేమండి అంటున్నాడు తప్ప నిజంగా బతకదలుచుకుంటే ఉండక్కర్లేదు. ఆయన ఇష్టం వచ్చినట్టే ఉండొచ్చు. అంతగా ఇప్పుడు ఒక లంచం తీసుకోకపోతే నేను చంపేస్తా అన్నంత పరిస్థితి ఎక్కడైనా ఉందా?
అలా లేదమ్మా, ప్రలోభ పెడుతున్నారు అంతే. ప్రలోభాన్ని కాదనొచ్చు. పోనీ ఏ కృష్ణా బ్యారేజీ మీద ఆపేసి నలుగురు గొడ్డళ్ళు వేసుకుని వచ్చి తీసుకుంటావా చంపేయమంటావంటే నా ప్రాణం కోసం తీసుకున్నానండి అంటే ఓకే, ఒప్పుకుందాం. అంత పరిస్థితి ఉన్నవాడు చూపించమనండి. ఇవన్నీ చెప్తారండి, నాటకాలండి ఇవన్నీ. అది అదే మూలం. అది నాకు వేదాంతం ద్వారా మొత్తం ఎన్ని గ్రంథాలు చదివినా సారాంశం ఏం తెలిసిందంటే మనిషి తనలోకి తాను చూసుకోవాలి తప్ప, తనలో తాను మారాలి తప్ప బయట మార్చాల్సింది ఏం లేదు అసలు. ఎవరికి వాళ్ళే. మీరు సమాజానికి అనుకూలంగా దేశభక్తితో దైవభక్తితో మీరు నేను ఈవిడ ఉంటే 3 వ్యక్తుల జీవితాలు బాగుండలేదండి. ఒక 300 మంది ఉంటే బాగున్నట్ట, 3 లక్షల మంది ఉంటే బాగున్నట్ట. తప్పించుకుందుకు మాట్లాడుతున్నాం మనం ఇవన్నీ. మొత్తం కృష్ణమూర్తి గారి తత్వం అంతా చదివాను నేను సుమారుగా, జల్లి కృష్ణమూర్తి గారు. ఆయన మొత్తం చెప్పింది ఇది. నీ గురించి ఎందుకు ఆలోచించావు నువ్వు ఇది చేయడానికి అభ్యంతరం ఏంటి? ఎవరి మీద నెట్టేస్తావేమిటి? తప్పించుకుంటావేమిటి వ్యవహారం నుంచి? మనం అనేక రకాల పాపాలు చేసి ఏదో పూజ చేసి తప్పించుకుందామని చూస్తున్నాం. పాపం చేయకుండా ఎందుకు ఉండలేము? అసలు చేసామని ఎందుకు అనుకుంటున్నాం? చేసిన పాపం ఏంటి? చెప్పకపోయినా మనకు తెలుసు కదా. ఈ ఆలోచన చేయాలి. అందుకని మనిషి ఎంతసేపు సంఘసేవ అని అదని ఇదని ఏదో సంస్థలు పెట్టమని ఆధ్యాత్మిక సంస్థలని ట్రస్టులని అవి ఇవి పెట్టి తన సంపదని సంసారాన్ని సమయాన్ని మొత్తం అంతా దానికోసం వెచ్చిస్తాడు. కానీ ఎప్పుడు లోపలికి చూసి నేను ఎవరని ఆలోచించను. రమణ మహర్షి చెప్పింది అది, యోగ వాసిష్ఠుని చెప్పింది అది. నేను ఎవరని ఆలోచించావా? ఆత్మతత్వ విచారం చేశావా? అది చేస్తే నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. నువ్వు కూర్చున్న చోట కూర్చొని అదే తత్వంతో ఉండు. మారే చోట మారేదంతా మారుతుందని చెప్పి. ఇందుకేనేమో సార్ ఇంతకుముందు అనేవారు ఏంటంటే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు రోజు అయిపోయిన తర్వాత ఈ రోజు అసలు మనం ఏమేం చేసాం, తప్పులు ఏం చేసాం, ఒప్పులు ఏం చేసాం, అబద్ధాలు ఎక్కడ చెప్పాం, ఎవరిని మోసం చేసాం, ఇవన్నీ రాసుకుంటే నిన్ను నువ్వు ప్రశ్నించుకుంటే ఇది ఎందుకు చేశాను అసలు అని నిన్ను నువ్వు కనుక ప్రశ్నించుకుంటే డెఫినెట్గా నీలో ఒక మార్పు వస్తుంది అని చెప్పి. వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. అడిగితే ఈ రోజులు పరిస్థితులను బట్టి రాసుకోవడం కంటే మనసులో ఆలోచించుకోవడం మంచిది. రాసుకున్నది ఎవరికైనా దొరికితే ప్రమాదం. ఇప్పుడు మనకేదో ఒక చెడు ఆలోచన వస్తుందండి, అదేం మనం ఆచరణలో పెట్టాం, గాలివాటం ఆలోచన. అది రాసేసామనుకోండి, ఎవరో పక్క వాళ్ళు ఎవరో చూస్తే అది ప్రమాదం. ఇంత దుర్మార్గంగా ఆలోచిస్తున్నావా అంటారు. ఆలోచనే రాకూడదంటే అలాగా. అంచేతనే పాతకాలపు రోజులు వేరు, ఆ డైరీలు రాయడం ఇప్పుడు రాయకూడదు అసలు ఎక్కడ. ఇప్పుడు మాట్లాడితేనే ప్రమాదంగా ఉంది, రాస్తే ఇంక చెప్పేది రాయకూడదు. మనిషి నిజాయితీగా ఆలోచించడానికి రాయాల్సిన పని ఏం లేదు, దాయాల్సిన పని లేదు. రాత్రి పడుకోబోయే ముందు ఇవాళ నేనేం చేశాను, దీంట్లో తప్పు ఏమిటో ఒప్పు ఏమిటి, అబద్ధం ఏమిటి, నిజమేంటి ఒక్కసారి ఆలోచించింది. సర్వం పరమేశ్వర అర్పణం. ఇదో నాటకం నడుస్తుంది, పరమేశ్వర క్షమించు, రేపటి నుంచి ఎలా ఉండాలో అలా ఉంటాను, అయిపోలేదా? అలాంటిది నాకు ఆ పుస్తకాల పఠనం వల్ల ఏర్పడింది, యోగ వాసిష్టం సహా. అలాగే 8:30కి నాకు పొద్దున్న దినచర్య అనుకున్నాం కదా, 8:15కి అయిపోగానే అప్పుడు కాఫీ. అప్పటికి ఈవిడ అంటూనే ఉంటుంది పాపం, రోజు మాకు మీకంటే ముందు తాగుతున్నాను ఇదో పాపం ఉంటుంది. నేను దానికి ఒక పరిష్కారం చెప్పాను, మళ్ళీ భర్తతో రెండోసారి తాగితే ఆ పాపం పోతుందని చెప్పాను. అదే నవ్వుకుంటాం మేము సరదాగా. అంటే ఏమయ్యా రెండోసారి తాగా ఆ పాపం పోదు, ఇదో శాస్త్రానికి ఏమో కావాలంటే శ్లోకం నేను రాస్తానని చెప్తాను. సరదాగా ఏముందమ్మా, 8:30కి ఇద్దరం కూర్చొని కాఫీ తాగుతాం, కాసేపటికి అల్పాహారం సిద్ధం చేస్తాం, అది తినేస్తాం. 9ంటికి సరిగ్గా నేను దినపత్రిక పట్టుకుని కూర్చుంటాను. 9 నుంచి 10 ఒక దినపత్రిక ఇంటికి వస్తుంది, ఖచ్చితంగా పట్టుకుని కూర్చుంటాను. ఆ పత్రికలో అంతకుమించి మాత్రం చదవక్కర్లేదు. ఒకసారి ఒక 10 నిమిషాల ముందే అయిపోతుంది. అవి చదువుతాను. ఏదైనా మనకి గ్రహించాల్సింది ఉంటే గ్రహించాలి, లేదా ఒకవేళ చెప్పాలి సభలో కానీ ఇంకో టీవీలో కానీ చెప్పాలంటే తప్పనిసరి అయితే చెప్పడం, లేకపోతే వదిలేడు. ఇదివరకు కూడా ఏదో విశేషమైన వార్తలు చెబుదాం, అలాగా సంచలనం అన్నట్టుగా మనస్సు ఆలోచించేది. కానీ ఆధ్యాత్మిక పరిపక్వత కారణంగా ఈ మధ్య నా మనసు ఆ సంచలనాల గురించి ఆలోచించట్లేదు అసలు. అది పూర్తిగా 100% అవసరం, ఉపయోగపడుతుందంటే చెబుదాం, లేదా వద్దు. ఎందుకంటే ఇవన్నీ నిందించడం వల్ల, విమర్శించడం వల్ల కలిసి వచ్చేది ఏం లేదు, ఎవడూ మారడం, మనకి శత్రువులు పెరగడం తప్ప దానివల్ల కలిసి వచ్చేది. అది కూడా అర్థమవుతుంది, క్రమంగా అర్థమవుతుంది. ఇప్పుడు ఆ వ్యక్తిని విమర్శించడం కాదు, ఆ వ్యక్తిలో మార్పుకు మనం కూడా అవకాశం ఇవ్వాలి ఎవరికైనా. 10ంటికి అయిపోయినందుకు 10:30 ఖచ్చితంగా నేను చేయదలుచుకున్న వాళ్ళందరికీ ఫోన్లు 10:30కి చేస్తాను ప్రతిరోజు. ఇంకో సమయంలో నా నుంచి ఫోన్ రాదు, ఖచ్చితంగా 10:30 ఉదయం 10:30, రాత్రి 8:30. నేను ఎవరికైనా చేయదలుచుకుంటే నా దగ్గర నా జేబులో ఉండే కాగితం మీద ఎవరికి ఫోన్ చేయాలో రాసుకుంటాను, నేను వెంటనే చేయను, ఇక్కడ రాస్తాను. ఇదొక బుక్లెట్, 8 పేజీలు ఉంటాయి ఇందులో. ఇది కూడా ఇది వాడేసిన రైల్వే టికెట్, వేస్ట్ వృధా చేయకుండా ఇది 8 మడతలు పెట్టి దీనికి నెంబర్లు వేసి
దీని మీద ఎవరో వెంకట్రావుకి ఫోన్ చేయాలి, వెంకట్రా అని రాసుకుంటాను నేను. అది పొద్దున్న 10:30కైనా చేస్తాను, ఎందుకంటే ఆయన ఆఫీసులో ఉంటే దొరుకుతాడు. రాత్రి 8:30కి చేస్తాను, ఇంట్లో ఉంటే దొరుకుతాడు. క్లారిటీ స్పష్టం. అందుకని ఇంకా ఆ విషయం ఆలోచించండి. బుర్ర నిండా వారికి ఫోన్ చేయాలి, వీరితో మాట్లాడాలి, ఏమిటో అన్నీ మర్చిపోతున్నాయి. ఈ మధ్య నాకు మతిమరుపు ఎక్కువైపోయింది. అదేం ఉండదు అసలు. మనం దానికి పని చేయక ఖచ్చితంగా 10:30కి మంచినీళ్ళు తాగి 2 గంటల పోసా 2 గ్లాసులు నీళ్లు తాగుతాను ఖచ్చితంగా. పొద్దున్న 6:30, 8:30, 10:30, 12:30, 2:30, 4:30, 6:30, 8:30, రాత్రి 10:30. ఖచ్చితంగా 2 గ్లాసులు నీళ్లు తాగాల్సిందే. రోజు అయ్యేసరికి 15-16 గ్లాసులు నీళ్ళు అవుతాయి. దానివల్ల ప్రయోజనం ఏంటంటే ఆరోగ్యపరంగా నేను అనుభవించి చెబుతున్నాను. ఎటువంటి ఏదైనా ఆహారాల్లో తేడాలు ఉన్నా, పడాలు ఉన్నా, రాళ్ళు పీరుకునే సమస్యలు లాంటివి ఉన్నా మొత్తం కొట్టుకుపోతాయి. మనం తాగేటువంటి నీరులో స్థూల భాగం ఎప్పుడూ మూత్ర విసర్జన రూపంలో వెళ్ళిపోతుంది. సూక్ష్మ భాగం రక్తంగా మారుతుంది. అతి సూక్ష్మ భాగం ప్రాణవాయువుగా మారుతుంది. అతి సూక్ష్మ భాగం నీరు తాగితే ప్రాణవాయువు ఉంటుంది. ప్రాణం ఎప్పుడు నీటి మీద ఆధారపడింది, అన్నం మీద కాదు. అన్నం మానేసి ఉండొచ్చు, నీరు మానేసి ఉండదు. నీరు మానేసి ఉంటే ప్రాణం కూడా పోతుంది. అందుకే ఎంత నిరాహార దీక్ష వాడైనా పాలు కానీ, మజ్జిగ కానీ, నీరు కానీ తాగుతారు. తాగితే కొంతకాలం గెంటేయచ్చు. అలా నీరు తాగుతాను ఖచ్చితంగా. నాకు 10:30కి నీళ్లు తాగేసి అప్పుడు ఈ ఫోన్లు చేసేసి మన కార్యక్రమాల గురించి రిజర్వేషన్లు చేయాల్సిన ఉంటాయి కదా, ఏమన్నా అంటే నేనే చేసుకుంటాను. కార్యకర్తను చేయమని చెప్పను. ఎందుకంటే వాళ్ళు మనకి తర్వాత ప్రోగ్రామ్ ఎక్కడ ఉందో వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఊరికి చేసేస్తారు. మళ్ళీ అక్కడి నుంచి ఇంకో ఊరు పక్క ఊరు వెళ్ళాలంటే ఆ షెడ్యూల్ నా దగ్గర ఉంటుంది కాబట్టి చేసుకుంటాను. అక్కడికి ఆ పని అయిపోయింది. అప్పుడు ఖచ్చితంగా టీవీకి ఏమన్నా తయారవ్వాలా, సాయంత్రం సభ ఉందా తయారవ్వాలా, ఆ తయారవ్వాల్సి ఉందంటే తయారవుతాను. 10:30, 12:30 సమయం. 12:30 ఖచ్చితంగా గంట కొట్టేసినట్టుగా తిరుగు లేకుండా 12:25కి వచ్చి గురువుగారు భోజనానికి రావచ్చు అంటుంది. మేడం అండి గురువు గారు అంటారా? ఎందుకో ఎందుకంటే రావడానికి ఏమండి ఎందుకు అంటే చాలా నేర్చుకున్నాను అందుకని మా గురువు గారు ఆయన నుంచి చాలా నేర్చుకున్నాను. అవునా? అందులో ఏం నేర్చుకున్నారు? ఒక పాయింట్ మాకు. అవి చెప్పేవి కాదు, అలాగా సహజంగా జరిగినవి అంతే. సరే, 12:30కి భోజనం పెట్టేస్తే అంతే. ఖచ్చితంగా 45 నిమిషాలు భోజనం చేస్తాను. 1:15 వరకు నవ్వులుతూ ఉండాల్సిందే. ఓకే. 3 ఐటమ్స్ మించి భోజనాల్లో ఉండవు. 4వది ఉంటే ఆవిడ తినాల్సిందే. 3 ఐటమ్స్, 3వది మజ్జిగతో కలిపి 3. మజ్జిగతో కలిపి. ఓహో. మజ్జిగతో 3. 15-20 ఏళ్ళు బట్టి, కనీసం 10 ఏళ్ళు బట్టి ఆ నియమం ఖచ్చితంగా. పప్పు, కూర, మజ్జిగ, లేదా వేపుడు, పచ్చడి, మజ్జిగ, ఏదైనా సరే 3 మజ్జిగతో కలిపి. 4వది ఉంటే ఇందులో ఒకటి తగ్గించేస్తాను, అన్నం తగ్గించేస్తాను. మొత్తం మీద అన్నం అంతకుమించి వెళ్ళడానికి వీలు లేదు. అందుకని నాకు షుగర్ ప్రాబ్లమ్స్ అవి ఏం లేవు. తినవలసింది తింటాను. ఖచ్చితంగా పొద్దున ఒక్కసారే కాఫీ, సాయంత్రం 4:30కి టీ, మధ్యాహ్నం భోజనం చేసి గ్లాసు మజ్జిగ తాగుతాను. రాత్రి పడుకోబోయే ముందు గ్లాసు పాలు తాగుతాను. ఒకసారి పాలు, ఒకసారి మజ్జిగ, ఒకసారి కాఫీ, ఒకసారి టీ. 4 సేవించినట్టు అయింది. ఏది ఎక్కువ కాలేదు. అన్ని రుచులు తెలిసాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు వదిలేయచ్చు. సమస్య అంటే ఎక్కువ అలవాటు పడ్డామనుకోండి, నాకు ఏమిటో కాఫీ లేకపోతే తోచట్లేదు, ఏమీ లేదు, నాకు ప్రపంచం అంతా లేకపోయినా నాకు తోస్తుంది. ఈ ప్రపంచం అంతా శూన్యమే, నేను ఒక్కడినే అంటార్కిటికా ఖండంలో నన్ను వదిలేస్తే హాయిగా గడిపేస్తాను. ఏమి ఇబ్బంది లేదు. ప్రాణంతో ఉంటే సార్ అక్కడ నీళ్లు దొరికితే ఏదో మారేడాకులు దొరకపోని అవుతాం. వారు ఉండాలి, వీరు మాట్లాడాలి, అసలు ఆ సమస్య లేదు. అదే వేదాంతం ద్వారా నేర్చుకున్నాను. యోగ వాసిష్టం నాకు నేర్పింది అది. నీతో నువ్వు మాట్లాడుకో, నీతో నువ్వు ఉండు. ఇంకోరు ఉండాలని ఎందుకు అనుకుంటున్నావు? ఇంకోరు ఉండడం అంటే మనం తప్పించుకొని బయటపడుతున్నాం. మన నుంచి మనం తప్పించుకొని బయటపడుతున్నాం. అదేదో కాలక్షేపం, వారేదో పోగొట్టడం, తిట్టడం, విమర్శలు, ఇవన్నీ ఇంకేది పీకానామ లాగానం, ఎలక మీద పిల్లి మీద ఎలక, ఎప్పటికి తెమలో ఇవి. అప్పుడు ఈ కాలక్షేపాల కోసం వచ్చరికి తోడు, నీడ, దూడ, పేడ అన్నీ తయారైపోతాయి. ఇందులో ఎవరు లేకపోయినా మనం తట్టుకోలేని పరిస్థితి వస్తుంది. ఇదంతా బలహీనతే. మన మీద గొప్పగా చెప్పొద్దు దాన్ని. నాకు నలుగురు ఉంటే కానీ తోచదు, అదో వ్యాధి. డాక్టర్ చూపించుకోవడం మంచిది. ఎందుకు తోచదు? నలుగురు ఉన్నా తోచాలి, ఒక్కరే ఉన్నా తోచాలి, 1000 మందిలో ఉన్నా తోచాలి, శ్మశానంలో ఉన్నా అదే తోచాలి. అదే వేదాంతం. మన స్థితిలో మనం లేవు, అందుకే తోచదు. అందుకే మనిషి తనలోకి తాను చూసుకోవాలి. లోకం అంతటా మార్చుకుంటూ కూర్చోవడం కాదు. మధ్యాహ్నం ఖచ్చితంగా 1:15 అయ్యాక అప్పుడు సరిగ్గా 1/4 గంట సేపు అటు ఇటు నడుస్తాను. బయట ఆరేసిన తువ్వాలు లోపలేస్తాను. అదో క్రమశిక్షణ. పొద్దున స్నానం చేసి ఆరేసాం కదా, ఆ తువ్వాలు లోపలేస్తాను. అవన్నీ నేనే చేసుకుంటాను. ఆ పనులు 1/4 గంట పడతాయి. 1:30కి పడుకుంటాను, 2:30కి లేస్తాను. ఫోన్ కట్టేయడమే, సైలెంట్లో పెట్టడం ఉండదు. సైలెంట్లో పెడితే ఎవడో చేస్తాడు, అక్కడ ఉంటుంది, అక్కడ మళ్ళీ నాకు చేయలేదంటాడు. అటువంటి అవకాశం ఎవరికి ఇవ్వం. స్విచ్ ఆఫ్ అంతే. మళ్ళీ ఆయన చేసుకోవలసిందే.
ఏమంటే నేను చేశానండి మీరు నాకు చేయలేదంటే చెయ్యను, నీ అవసరం నువ్వు చేసుకోవాలి. ఎంత ప్రాణ స్నేహితుడైనా అంతే. నాకు ఎందుకు చేసావు కదా, రెండోసారి కూడా నువ్వే చేసుకో, 3 సార్లు చేసుకోలేకపోతే మానేసుకో. అంతేగాని ఏమనుకుంటాడు అనుకోని బ్రహ్మ సత్యం జగన్ మిథ్య నాకు అర్థమైంది అనుకుంటే మరీ మంచిది. ఇంకా ఆయన ఫోన్ చేయక్కర్లేదు, ఓ నెంబర్ తీసేయచ్చు. ఇది ఎవరి మీద కోపం కాదు, వ్యతిరేకత కాదు, పూర్తిగా జగత్తత్వం తెలుసున్న మనిషి ఇలాగే ఉంటాడు. నాకు తెలిసి నేను ఋషుల చరిత్రలు చదివాను, ఋషులందరూ ఇలాగే ఉంటారు. అది మనం అలవాటు చేసుకోవాలి. అంతేగాని వారేదో అనుకుంటారు వీరేదో అనుకోనేయండి. కానీ మంచి వాళ్ళు ఇలా అనుకుంటే పర్వాలేదు, ఇదే స్థానంలో చెడువాళ్ళు కూడా ఇలా చెడు పనులు చేసేవాళ్ళు కూడా ఇలాగే అనుకుంటే ఇలాగే అంటే నేను చేసిందే కరెక్టు. అది నిజానికి వాడు చెడ్డ పనులు చేసేవాడు అయితేనేమో లోకాన్ని గురించిన భయం ఎప్పుడూ వాడి మనస్సును పీడిస్తూనే ఉంటుంది. వాడు అనుకోలేడు. ముండిగా మూర్ఖంగా కాసేపు అనుకోవచ్చు, కానీ లోపల వాడిని ప్రశ్నిస్తుంది. ఎందుకంటే అందరికీ లోపల ఉన్నది భగవంతుడే. ఈశ్వర సర్వభూతానాం హృదయసే అర్జున తిష్టతి. ఒక మూర్ఖుడు, ఒక దుర్మార్గుడు 10 మర్డర్లు చేసిన వాడు హృదయంలో ఎవడున్నాడో పరమభక్తుడు హృదయంలో కూడా వాడే ఉన్నాడు. ఆ తత్వంలో తేడా ఏం లేదు. ఉపాధి భేదం, పైన ఉండే శరీరం భేదం, మనస్సు భేదం తప్పితే అసలు తత్వంలో తేడా లేదు. అందుకని అసలు తత్వం అంతఃకరణ ద్వారా వాడిని కొట్టేస్తూనే ఉంటుంది. ఎప్పటికప్పుడు నువ్వేం చేస్తున్నావు. అందుకని చెడ్డవాడు ఇలా ఉండలేడు. ఎవడేమనుకుంటే నాకని కొనాళ్ళు ఉంటాడు, తర్వాతైనా వాడి కాల్చేస్తూ ఉంటుంది లోపల. అదే పాపం పీడించడం అంటే అదే. ఖచ్చితంగా కాల్చేస్తూ ఉంటుంది. వాడు ఎప్పుడైనా ఈ జన్మ కాదు వచ్చే జన్మకైనా మారాలి, తప్పదు. అది వాడి బాధ్యత. అది మనం దాని గురించి అంత బాధపడక్కర్లేదు. అయిపోయిందంటే 2:30కి లేస్తాను. సరే, ఇంకా లేవగానే స్వచ్ఛ భారత్ చేస్తాను. ఇది మోడీ గారి స్ఫూర్తి. అంటే అంతకుముందు కూడా నాకు కొంచెం ఉంది, కానీ మోడీ గారి స్ఫూర్తి వల్ల ఖచ్చితంగా మన ఇంట్లో మనం చెయ్యాలి అని పెట్టుకుని 2 పూట్ల చేస్తాను. 2 పావు గంటలు, మధ్యాహ్నం 2:30కి, 2:45 వరకు. ఏం చేస్తారు? గూళ్ళన్నీ దులుపుతారు. ఇప్పుడు లైబ్రరీ అంతా తనే దులుపుకుంటారు. గ్రంథాలయం గుడ్డ పెట్టి తుడుచుకుని చీపురు పెట్టి ఏమన్నా బూజులుంటే తీసేసుకుని. నిజంగా మిమ్మల్ని మొట్టమొదటిసారి చూస్తున్నాను ఈవేళ. అంటే యూట్యూబ్లో ఇంటర్వ్యూల్లో చాలా ఏళ్ళ నుంచి మిమ్మల్ని చూస్తున్నాను, మీ ప్రవచనాలు వింటాను. ఎందుకంటే మరీ మూర్ఖంగా మాట్లాడరు మీరు. చాలా ఇప్పటి ప్రజానికానికి ఇప్పుడున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ఎవరు ఏది చేస్తే మంచిదని మీరు చెప్తుంటారు. పొద్దున్న లేస్తే భక్తి, పొద్దున్నే వచ్చే పాటలు అయిపోగానే నెక్స్ట్ మీది పెట్టి వింటూ ఇంట్లో పనులని చేసుకుంటూ ఉంటే అనుకున్నాను, ఈయన ఇంట్లో బాగా స్ట్రిక్ట్గా ఉంటారేమో, లేదా భార్యని మాట్లాడద్దు చెప్పిన పని చేయి అని ఎలా ఉంటారేమో. అది ఆ ధోరణి. మీ అభిప్రాయం నిజమే, లోకము అలా ఆలోచిస్తుంది సహజంగా. అంటే మనకి రెండే తెలుసమ్మా. మంచివాడు అన్నవాడిని మీరు ఎవరైనా గమనించండి, కామెంట్స్ ఎలా ఉంటారో. ఎప్పుడూ మంచివాడే అనుకుంటారు. వాడు లోపల చాలా వంకర పనులు చేస్తాడు, బయటికి తెలియదు. అది బయటికే లోపల పంచి కనపడదు. పెళ్ళాన్ని ఏడిపించుకు తినేస్తాడు ఆ సన్నాసి. ఆ విషయం బయట పండేవాడు. బయట మాత్రం మహిళాభ్యుదయవాదిలో మాట్లాడేస్తాడు. అది నమ్మేస్తారు లోకం. ఆవిడ పాపం బయటకు వచ్చి చెప్పలేదు ఆ విషయం. ఎందుకంటే ఈయన సెలబ్రిటీ, ఆవిడ బ్రిటానియా బిస్కెట్. ఆవిడ దగ్గర మైకెట్టాలి కదా, అవకాశం కూడా ఉండాలి. ఒకళ్ళు చెప్పిన దానికో బతకనేడు కదా. అలాగే ఉంటారేమో అని అనుకున్నాను. అలాగే కొంచెం గంభీరంగా ఉండేవాళ్ళని చూసి మనం కోపంగా ఉంటారు అనుకుంటాం. ఖచ్చితంగా ఉండడం వేరు, కఠినంగా ఉండడం వేరు. నేను ఖచ్చితంగా ఉంటాను, కఠినంగా ఉంటాను. అసలు కాఠిన్యం అనేది నా స్వభావంలోనూ లేదు. చాలా మెత్తటి మనిషి లోపల, కానీ ఖచ్చితంగా ఉంటాను. ఈ సమయానికి ఇది అన్నప్పుడు ఎప్పుడైనా ఈ పూట ఏముందో 1/2 గంట ముందు తినచ్చు కదా అంటే, ఆ మాత్రం తినకపోతే ఏమైందని ఖచ్చితంగా అంటాను. అంటే అది కఠినమే కదా అవుతుంది. అది ఆవిడ అలవాటు పడిన దానిపైకి అది మంచిదని వాళ్ళకి తెలుస్తుంది కదా. 2:30కి లేచి గూళ్ళు దొరుకుతాను. మొమెంటోలమ్మా, మరి మీరు అందరూ ఇచ్చినవి ఏం చేసుకోవాలి? హైదరాబాద్లో అపార్ట్మెంట్ అంటే నేను కొనుక్కున్నా, మొమెంటోలకి 2 లక్షలు అయింది. అది ఎవరిస్తారు? కబోర్డులు నీట్గా క్లీన్ చేసుకుని పెడతారు. నేను శుభ్రంగా నిచ్చెన వేసుకుని పైకి ఎక్కి దులిపి, అది నెలకోసారి లెక్కాలి. ఒక గూడు దులిపామంటే మళ్ళీ నెలకు దొరకాలి. ఒక కాగితం రాసుకుని పెట్టుకుంటారు, తుడిచిన తేదీ. ఇవాళ దులిపారనుకో, ఇవాళ తేదీ వేస్తారు. ఆ గూళ్ళో తుడిచిన తేదీ అని ఎర్రసెరతో రాసి ఆ తేదీ నెల ఇంకుతో రాస్తాను, అక్కడ పెడతాను గూళ్ళో. మళ్ళీ ఒకసారి ఎప్పుడైనా అసలు ఈ మధ్య తుడిచినట్లేదు అనిపిస్తే ఆ తేదీ చూస్తే బాబాయ్ నెల దాటిపోయి చూడవాలి అని వెంటనే చేస్తాను, గుర్తు కోసం. అది ప్రకటన స్వచ్ఛ భారత్. అప్పుడు సరిగ్గా 2:45 అయ్యాక ఉత్తరాలు అవి రాస్తాం. ఖచ్చితంగా ఎప్పటికీ ఉత్తరాలు రాస్తాను. నాకు ఉత్తరం రాసిన ప్రతి ఒక్కరికి నేను సమాధానం ఇస్తాను. మరి ఇంక ఊరికే నేను క్షేమం మీరు క్షేమం అంటే నేను చెప్పాల్సిందే లేదు. కానీ అలాంటివి ఇప్పుడేమో లేవు. ఏవో సందేహాలు అడుగుతారు, లేకపోతే ఏదో ఖచ్చితంగా రాస్తాను. పోస్ట్ ఖాతా అయితే
సుమారుగా 99% పోస్ట్ కార్డులే రాస్తాను. అంతేకాదు బోర్డు మంది కవులు పుస్తకాలు పంపిస్తారు, రచయితలు పుస్తకాలు పంపిస్తారు. వాటికి ఖచ్చితంగా నేను చదివి అభిప్రాయం రాస్తాను. ఆలస్యం అవ్వచ్చు, 15 రోజులు కావచ్చు, నెల పట్టదు. అక్కడ ఒక పద్ధతిగా ఉంటాయి. పావుతక్కువ 3 నుంచి 3:30 వరకు ఆ పని చేస్తాను, 45 నిమిషాలు. ముందు ఉత్తరాలు రాయడం, తర్వాత పుస్తకాలకు అభిప్రాయాలు రాయడం, తర్వాత ఇంకో పని ఏంటంటే నాకు ఉపయోగపడేది, లోకానికి ఉపయోగపడేది చెబుతున్నాను. ఏ పుస్తకం చదివినా సరే నేను చదివేటప్పుడే పెన్ను దగ్గర ఉంటుంది. పెన్ను దగ్గర లేకుండా నేను చదవను. ఖచ్చితంగా ఆ పుస్తకంలో ఎంతవరకు చదివామో తెలియడానికి ఒక కాగితం పెట్టుకుంటాను, ఎంతవరకు అని రాసి. అతి ముఖ్యం అని రాసి ఇంకో కాగితం పెట్టుకుంటాను. ఈ చదువుతున్నప్పుడు ముఖ్యమైన శ్లోకాలు, పద్యాలు, విషయాలు ఏమైనా వస్తే వాటిని ఆ పుస్తకానికి వెనకాల తెలకైతే ఒకటైనా ఉంటుంది కదా కనీసం, అతి ముఖ్యం అని రాసి ఆ పేజీ నెంబర్ అక్కడ వేసి అందులో ఏముంది, దాంపత్యం గురించి ఉందా, 17వ పేజీ దాంపా అని. దాంపా అంటే దాంపత్యమే అనేది సంక్షిప్తంగా. రోజు మళ్ళీ మర్నాడు అరగంటకో గంటకో ఈ పుస్తకం చదువుతాం కదా అదే సమయానికి. అప్పుడు ఈ ముందు రాసుకున్న అతి ముఖ్యమైన విషయాలు 4 చదివి అప్పుడు ఈ పుస్తకం మళ్ళీ చదువుతాం. అప్పుడు అతి ముఖ్యమైన మనస్సులో అలా ఆవృత అవుతుంటే గుర్తుండగా ఏమవుతాయేమో ధారణ రహస్యం ఇది. ఇదేదో అకస్మాత్తుగా వస్తుంది అంటే నమస్కారం, నేనేం చెప్పను. మీకు ఉందండి, మీకు సహజం అండి, మీకు పూర్వజన్మ సుకృతం అండి, వారికి 3 నమస్కారాలు. మనం ఏం చేయలేం. కృషి చేస్తే వస్తుంది, మొద్దు కూడా వస్తుంది. కృషి చేయాలి, చెయ్యరు, ఏదో చెప్పేస్తారు అంతే. మొత్తం 1000 పద్యాలు అప్పగించినా, 1,00,000 పద్యాలు అప్పగించినా నేను ఇలాగే అప్పగించాను. ఒక సాధన చేశాను. దానికి దైవానుగ్రహం లేకుండా ఏదీ సాధ్యం కాదమ్మా. అసలు ఆ స్ఫురణే దైవానుగ్రహం. మనం వినియోగించుకుంటున్న శక్తి అంతా దైవానుగ్రహం. అంచేత మనం ధారణ కాదు, ఊపిరి పీల్చినా దైవానుగ్రహంతోనే జరుగుతుంది. దానికి వ్యతిరేకం కాదు. పురుష ప్రయత్నం ఎప్పుడు దైవానుగ్రహానికి వ్యతిరేకం కాదు. దైవానుగ్రహం సంపూర్ణంగా ఉంది, మనం దాన్ని వినియోగించుకోవాలి. ఈ కృషి ద్వారా వినియోగించుకోవాలి. అప్పుడు ఈ ఉత్తరాలు రాయడం, పుస్తకాలకు అభిప్రాయాలు కూడా అయిపోతే ఇంకా సమయం ఉంటే ఈ అతి ముఖ్యమైనవి వేరే ఓ డైరీలో ఎక్కిస్తాను. అలా ఎక్కించినవి ఇప్పుడు నా దగ్గర 6 డైరీలు ఉన్నాయి. ఆ ఎక్కించిన విషయాలు ఒక 2,000 పైగా ఉన్నాయి. పద్యాలు, శ్లోకాలు, సూక్తులు, సామెతలు, లేదా లోకజ్ఞాన విషయాలు, నాకు తెలియని విషయం ఏదైనా సరే. ఇటీవల ఏదో రేపు 14వ తారీఖు చంద్రయాన్ గురించి ఏదో జరుగుతుంది కదా, మన వాళ్ళు పంపిస్తారు. చంద్రుడి గురించిన విశేషాలన్నీ ఈనాడు దినపత్రికలో వస్తున్నాయి. నేను అవి నోట్ చేసుకుంటున్నాను, కొన్ని ముఖ్యమైన విషయాలు నా డైరీలో. నాకు తెలియదు, అది తెలియని రాసుకుని మనం తెలుసుకుని చెప్తే ఇంకా బాగుంటుంది కదా ప్రసంగం పక్కనట్టండి. నాకు ముందు జ్ఞానం ఖచ్చితంగా రాసుకుంటాను. పేపర్ కత్తిరించి పెట్టుకుంటాను అవసరమైతే. ఆ పని చేస్తాను 3:30 రోజులు. 3:30 నుంచి 4:30 వరకు తెలుగు సాహిత్యం చదువుతాను. 4:30 ఖచ్చితంగా టీతో పాటు ఏమైనా ఆవిడకి దయ ఉంటే పంటి కింద కరకర కాస్త ఏదో శనగలో, పెసలో, వేరుశెనగ గింజలో ఏవో ఒకటి వేయించి అక్కడ పెడుతుంది. తినండి గురువు గారు, కష్టపడ్డారు. ఆవిడ కూడా కూర్చుంటుంది అక్కడ. అప్పుడు కాసేపు ఆ టీ తాగుతూ ఇవి తింటూ అరగంట ఖచ్చితంగా కబుర్లు చెప్పుకుంటాం. బయట ఎక్కువ మాట్లాడుతున్నాను కాబట్టి ఇంట్లో నేను మాట్లాడను. అప్పుడు చెప్తూ ఉంటుంది, వింటూ ఉంటాను. అవసరమైతే మాట్లాడతాను దానికి. ఇప్పుడు ఎవరో వస్తే నేను మాట్లాడడం ఎలాగో తప్పదమ్మా. సభలో తప్పదు, టీవీలో తప్పదు, ఇంట్లో కూడా ఎందుకు. ఆవిడకి చిన్నప్పటి నుంచి జరిగినవన్నీ చెప్పడం సరదా, నాకు వినడం సరదా. వింటూ ఉంటాను, ఉంటే సంతోషిస్తారు. అందులో ఏవో ఉంటాయి మనం నేర్చుకునేవి. పైగా నాకు ఇప్పటికీ ఒక రకంగా ఆవిడ గురువు గారిని ఆవిడండం కాదు. ఎందుకంటే ఇప్పుడు ఈ క్షణంలో కూడా ఆవిడ ఏదైనా సామెత వాడితే అది నాకు తెలియందే అవుతుంది ఆశ్చర్యకరంగా. నేను ఇప్పటికీ ఆశ్చర్యపోతా భాష విషయంలో. వాళ్ళది అన్నవరం, మాది సొంతం తాడేపల్లిగూడెం. కాకినాడలో ఎక్కువ ఉన్నాను నేను. తాడేపల్లిగూడెం, కాకినాడ ఏముంది, తూర్పు పశ్చిమ గోదావరి కదా. కానీ ఆవిడ వాడేటువంటి సామెతలు కొన్ని నాకు ఎప్పటికీ తెలియవు. నేను ఎప్పుడు వినలేదు వాటిని. నేను ఒకసారి మళ్ళీ ఏమంటే ఆవిడకి భయం అంటే తప్పేమన్నా అన్నాడు. తప్పేమనలేదు, నాకు తెలుసుకోవాలని ఉందంటే. మీరు తెలుసుకోవడం ఏంటి అంటే, లేదు తెలుసుకోవాలంటే. అలాంటి సామెతలు వాడతాం. అవి నేను తెలుసుకుని టీవీలో చెప్పిన సందర్భాలు చాలా. అంటే ఈ వ్యక్తి ఆ వ్యక్తి అని లేదు. మనం పని మనిషితో మాట్లాడినా తెలుసుకోవలసినవి ఉంటాయి, పెద్ద మనుషులతో ఎలాగో ఉంటాయి. అక్కడికి మనమే ఏదో జగద్గురువు అని, మిగిలిన వాళ్ళకి ఏమి రాదని, అసలు మనం వీళ్ళని అడగడం ఏమిటని అనుకోవలసిన పనే లేదు. నాకు తెలియకపోతే మా వాచ్మెన్ కూడా అడిగి విషయం తెలుసుకుంటాను. ఆ విషయం వాడు చెప్పాడనే విషయం బయటకు కూడా చెబుతాను. నాకేం భయం ఏం లేదు, అందులో మొహమాటం ఏం లేదు. అతను ఆ విషయంలో నాకు చెప్పాడు, తప్పే ఉంది, నాకు తెలియదు కదా అది. అలాగే ఉంటే 4:30కి టీ దాకా 5 నుంచి 6 వరకు సంస్కృత సాహిత్యం చదువుతాం. అరగంట కొన్ని పుస్తకాలు గంట ఉంటాయి, పుస్తకాన్ని బట్టి ఉంటుంది. అది చదువుతాం. 6ంటికి ఖచ్చితంగా స్నానం, సంధ్యావందనం, జపం. 7 వరకు అంతే. అరగంట ప్రత్యేకంగా వెళ్ళి చోట కూర్చుంటాం. సంధ్యావందనం కూడా అయిపోయాక కేవలం శివ పంచాక్షరి జపించుకుంటూ అలా అది ఒక్కోసారి అది మర్చిపోయి మౌనంలోకి వెళ్ళిపోతాం. భగవంతుడు దయ, అది మనం ఏం చేయాలి. అది జపించడం వరకే మన పని. ఆ సమాధి స్థితితో ఏదో ఎప్పుడు వస్తున్నది ఆయన దయ, మనం ఏం చేయాలి.
కానీ మన ప్రయత్నం మనం చేయాలి. మాట్లాడకుండా తలుపు కూడా చిడత కూడా వేసేసి రోజుకు 3 గంటలు నాకు దూరం అయిపోతున్నారు చిడత వేసానని. చిడత వేయకపోతే దూరం కాదు. అంటే మనసులో ఏమనిపిస్తుంది సహజంగా, అంత వేసేసారంటే నేను వస్తే ఇబ్బంది అని అనిపిస్తుంది, కానీ అర్థం చేసుకుంటుంది. అందుకోసం ఆ అనుబంధం అది అర్థం చేసుకుంటుంది. పైగా ఏముంటుందంటే ఎప్పుడైనా జపాన్కి వెళ్తున్నట్టు చెయ్యండి, అదేమని కాపాడుతున్నట్టు. నిజమే కదా, నిజమే కదా. అది కాకపోతే ఎవరు కాపాడతారమ్మా? భగవంతుడు కాకపోతే కాపాడేవాడు ఎవరు? అంటే అంతటా ఉన్నది ఆయన, అందరినీ కాపాడవలసింది ఆయనే. ప్రపంచంలో ఎన్ని దారుణమైన పరిణామాలు జరిగినా, మనం ఎన్ని వ్యాసాలు రాసినా, ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చినా, ఐక్యరాజ్యం తీర్మానం చేసినా బాగుపడుతుందని చెప్పలేం. కానీ భగవంతుడికి విజ్ఞప్తి చేస్తే బాగుపడుతుంది. ఎందుకంటే మూలం అది, మూలానికే వైద్యం చేయాలి. అంచేత నాకు కోపం వస్తే ఒకసారి ఇది నీది, మమ్మల్ని అంటే వీటి బాగు చేసుకోలేదా మానుకో అని అంత బెదిరించినట్టు కూడా నేను పద్యాలేదు. నీవా కనపడవెంత మొత్తుకొని అమ్మవారు, మా అమ్మవారు ఫోటో ముందు నిలబడి మేము నిర్ణయాలు తీసుకుంటాం. మా జీవితంలో ముఖ్యమైనప్పుడు కొన్ని సందర్భాల్లో కుటుంబపరంగా తీసుకోక తప్పదు కదా. తీసుకున్నది ఏమవుతుందో అని బెంగ వస్తుంది ఒకసారి. ఇప్పుడు కుటుంబంతో లోకంతో కూడా పరిస్థితి ఎలా ఉంటుందంటే, మొత్తం వదిలేసిన ఇబ్బంది, మొత్తం మన మీద పెట్టుకున్న ఇబ్బంది, రెండు కష్టమే. పూర్తిగా మన మీద పెట్టుకున్నామో, అయ్యో వీడి జీవితాన్ని మనం పాడు చేస్తున్నామేమో అనిపిస్తుంది, వాడి నిర్ణయం మంచిదేమో అని. అలాగని వదిలేద్దామంటే ఏమైపోతారో అనిపిస్తుంది. అటువంటిప్పుడు నేను ఎలా మొత్తుకుంటానంటే అమ్మవారితో, నీవా కనపడవెంత మొత్తుకొని నేనే స్వయం నిర్ణయాలేవో కొన్నిటి చేసినా నన్నుచు నన్నే నింద చేయన్ భవానీ వేరెవ్వరు దిక్కునాకిక. నీవా కనపడవెంత మొత్తుకొని నేనే స్వయం నిర్ణయాలేవో కొన్నిటి చేసినా నన్నుచు నన్నే నింద చేయన్ భవానీ వేరెవరు దిక్కునాకిక. భవన్ నీరేజనేత్రంబులన్ రేవుల్కు పదంపు జద్వయము భవన్ నీరేజనేత్రంబులన్ రేవుల్ గట్టు సుధారసంబు నన్ను పాలింసుంగదే చాలదే అని మొత్తుకున్నాను. నేను నువ్వు కనపడమమ్మా, పోనీ ఏమమ్మా పార్వతీదేవి అంటే, అయ్యో నువ్వు చెప్పినట్టు చేసేస్తాం, మాకు ఎందుకు వచ్చిన కూడా ఎవరు ఓటేయమంటే వాడికి వేసేస్తాం, దేవుడు చెప్పాడని చెబుతాం. అది ఆ అదృష్టం మాకు లేదు. మేము ఏదో ఆలోచించి భార్య భర్త లేదా సొంతంగానో ఏదో ఏడుగుతాం. నువ్వు తప్పు చేసావు లోపల నుంచి మనసులో నుంచి ప్రశ్న ఉంటుంది కదా. అది అమ్మవారు మరి అలా ప్రశ్నిస్తే నేనేం చేయను, నువ్వు చెప్పలేదు, నేను తీసుకుంటే కాదంటే అని చేరుగా మనిషితో మాట్లాడినట్టే. నువ్వు కనపడవు, నేనే స్వయం నిర్ణయాలు ఏవో కొన్నింటి చేసినానొచ్చు నన్నే నింద చేయను భవానీ వేరెవరు దిక్కు నాకు. ఎవరితో చెప్పమంటావు? చచ్చిపోయిన మా అమ్మ నాన్నతో చెప్పమంటావా? దేవుడితో చెప్పుకుంటాం అని. కానీ నాకు నమ్మకం ఉందమ్మా, భవన్ నీరేజ నేత్రంబులన్ రేవులు గట్టు కృపారసంబు, నీ కళ్ళల్లో కనిపించే కరుణ ఉందే, అది నన్ను కాపాడుతుంది. నాకు ఆ నమ్మకం చాలు. ఇది చాలదా కాపాడడానికి? ఈ పద్యం చాలదా? ఎందుకంటే తపస్సు చేయాలి. ఇటువంటి 500 పద్యాలు రాశానమ్మా. ఇటీవల ఇష్టదైవం అనే పుస్తకం రూపంలో వేశాను. అవి నా కోసం నేను రాసుకున్నది, ఎవరికి లోకానికి చెప్పలేదు, అవధానాల్లో చెప్పలేదు, కావ్యాల్లో చెప్పలేదు. నా కోసం, నాకు సంతోషం కలిగిన, బాధ కలిగిన, కోపం కలిగిన, అసూయ కలిగిన, ఏం కలిగినా రాసుకున్నాను. అవి బయట పెట్టద్దనే అనుకున్నాను. కానీ అక్కడక్కడ ఏదో ఇలా భావావేశంలో చెబుతుంటే ఏమండి మేము కూడా బాగుపడతాం, మాకు కూడా కావాలని నేను అడిగితే ఇటీవల వేశాను. అవి అప్పుడు ఖచ్చితంగా అలాగే 6:30-7 అయిపోయాక అప్పుడు ఖచ్చితంగా 7 నుంచి 8 వరకు ఒక అరగంట సేపు ఇతరుల అవధాన పద్యాలు చదువుతాను. ఒక అరగంట సేపు నా అవధాన పద్యాలు నేనే చదువుతాను. పాతవన్నీ 320 పైన అవధానాలు చేశాను నేను ఇప్పటికి, ఈ రోజుకి 320 అవన్నీ డైరీలో రాసి ఉన్నాయి. అందులో సుమారుగా 200 వరకు అచ్చయి ఉన్నాయి. ఇంకా 100 పైన అచ్చు కావాలి. అచ్చు అనేవి కానీ ఏమైనా డైరీల్లో ఉంటాయి కదా. స్వీయ కవిత్వం అనే పేరు మీద డైరీలు నాకు 20 ఉన్నాయి. ఇప్పటికి మీతో మాట్లాడే క్షణానికి ఈ రోజుకి నేను 11,153 పద్యాలు రాశాను. ఈ క్షణానికి 11,153. తర్వాత ఏదైనా చెబితే 154 అంతే. ప్రతిదీ అంకె వేసి తేదీ వేసి ఏ సందర్భంలో ఎవరి మీద రాశాం, దేనికి రాశాం అని చెప్పుకోవడం కూడా జరిగింది. అక్కడ డైరీ ఉంటుంది. నేను అచ్చువేని, తర్వాత నా పిల్లలు అచ్చువేని, అది లోకానికి అందుతుంది. ఎందుకంటే పూర్వం కొప్పరపు కవులు లాంటి మహానుభావులు వాళ్ళు లక్షల పద్యాలు చెప్పారట, ఎక్కడా లేవు. మహా అయితే ఆ మహాకవులవి ఒక 1000-2000 దొరుకుతున్నాయేమో అంతే. మరి అవన్నీ పోయినట్టే కదా. తిరుపతి వెంకటకవులు కూడా మన నాటకాలు దొరుకుతున్నాయి, కానీ అవధాన పద్యాలు చాలా భాగం లేవు. చాలా అవధానాలు చేశారు, కానీ వాళ్ళకి రాయడం అలవాటు, పక్క వాళ్ళు రాసేవాళ్ళు లేక మర్చిపోవడం, అశ్రద్ధలు ఎక్కడెక్కడో పోయి. మహా అవధానాలు చాలామంది పోయి, ఏవో చిన్న చిన్న కాగితాల మీద రాసేవాడు పాపం ఎక్కడో పోయి. వాడి పిల్లలు కొంతమంది శ్రద్ధ చేయలేదు. ఆ స్థితి నాకు పట్టద్దు. మనం మెటీరియల్ రెడీ చేసి పెట్టేస్తే సిద్ధంగా పిల్లల తర్వాత వేసుకుంటారు, లేదు మనం ఉంటే మనమే వేస్తాం, లేదు తర్వాత చూసుకుంటాం. ఈ పనులు అప్పుడు చేస్తాను. 7 to 7:30
పరావధాన సాహిత్యం, 7:30-8 స్వీయ అవధాన సాహిత్యం. ఖచ్చితంగా 8ంటికి అప్పుడు మళ్ళీ టీవీ పెట్టి ప్రారంభం కొద్దీ ఏమొస్తే అది చూస్తాం. పళ్ళు తింటారు. పళ్ళు తింటారు. 50 ఏళ్ళ వయసు వచ్చే వరకు భోజనమే చేసేవాడిని. ఒక 10 ఏళ్ళు నేను సుమారుగా 2010 నుంచి పళ్ళే, ఏవో 2 పళ్ళు, 2 యాపిల్ పళ్ళు, 2 బత్తాయి పళ్ళు, అంటే 2 ద్రాక్ష పళ్ళు కాదు. అందుకే అవి పైగా అవి మళ్ళీ పళ్ళ రసాలు అవన్నీ కుదరవు. అక్కడ ఊరికే పై తొక్క కొద్దిగా తీసాల బెసిన్లో పెట్టాలి. నేను తొక్క ఉంచుకొని నేను కూర్చొని తింటాను సావకాశంగా. ఒక 15 గంట 20 నిమిషాలు పడుతుంది. అది కూడా ఈ లోపు అరగంటలో ఏదో ఉన్నదాంట్లో మంచిది ఏదో పెడతాం, అంతకంటే ఏం చేస్తాం, ఏదో వస్తుంది పెట్టాం. కోసిస్తే ఎక్కువ పళ్ళు కోసి ఇచ్చేస్తామని తనే పండు బలంగా మనం ఇచ్చేయాలి. లెక్క తేడా రాదు కదా, మాకి చేసేస్తాను. 2 యాపిల్ పళ్ళు నుంచి 3 పళ్ళ మొక్కలు అందులో పెట్టేస్తాను. అందుకని పళ్ళు నాకు కనబడాల్సిందే లెక్కది. 8:30కి ఆ పళ్ళు తినడం అయిపోయాక అప్పుడు మళ్ళీ ఎవరికైనా ఫోన్లు చేయాలా. అలాగే ఈ కాగితం మీద రాసుకున్న పనులు కొన్ని ఉంటాయి. ఏదైనా రాయాలనో, పద్యం రాయాలనో, ఎక్కడైనా చెప్పిన పద్యాలు డైరీలో రాయడం, అతి ముఖ్యమైన విషయాలు పుస్తకంలో రాయడం, ఇలాంటి పనులు ఏమైనా ఉంటే బాకీ పనులు అని పెట్టుకుంటాను. నేను 8:30 నుంచి 9 వరకు ఆ పని చేస్తాను. 9ంటికి ఖచ్చితంగా ఆధ్యాత్మిక గ్రంథం చదువుతాను. వివేకానందుని కంప్లీట్ వర్క్స్ ఆఫ్ వివేకానంద ఒరిజినల్, ఆయన ఇంగ్లీషులో అద్వైతాశ్రమం కలకత్తా వాళ్ళు వేసింది 8 సంపుటాలు చదివాను. సద్గురు శివానందమూర్తి గారు మహర్షుల జీవిత చరిత్రలు 50 మంది మహర్షుల లైఫ్ హిస్టరీస్ రాశారు, జీవిత చరిత్రలు. అది ఆ సమయంలోనే నేను చదివాను. ఆధ్యాత్మిక గ్రంథం ఏదో ఒకటి, అది ఇంచుమించుగా తత్వ గ్రంథం అవుతుంది. పురాణాలు కాకుండా కృష్ణమూర్తి గారి ఫిలాసఫీ, నిసర్గదత్త మహారాజ్ ఫిలాసఫీ, రమణ మహర్షి సిద్ధాంతాలు, ఇటువంటి తాత్వికమైన గ్రంథం వివేకానంద, పరమహంస ఏదో ఒకటి అప్పుడు చదువుతారు. 9:30 9:30కి మళ్ళీ జపం చెడతేసే. 10ంటికి ఖచ్చితంగా మళ్ళీ స్వచ్ఛ భారత్. 10 to 10:15 అప్పుడు తుడిచేవి వేరే ఉంటాయి. ఈ సోఫాలు, కుర్చీలు, హాల్లో మీరంతా వచ్చి కూర్చోని ఉంటాయి కదా, మరి బాగానే కూర్చుంటారు. తుడిచే వాళ్ళు ఎవరు తుడుస్తారు? అవి దుమ్ము పట్టిందనుకో కబుర్లు చెబుతారు, సోఫాలు అనేలాగే ఉన్నాయంటారు. అక్కడ బయటికి వెళ్ళి చెబుతారు. అదంతా ఎందుకు మనకు శుభ్రంగా ఉండదు. మనం మీరు వచ్చేది ఎప్పుడో, మేము రోజు కూర్చుంటాం కదా. ఖచ్చితంగా ఇలాగ సోఫాలో పరుపుంటే ఆ పరుపు తీసేసి వేరే చోట పెట్టి శుభ్రంగా చీపురు పెట్టి దానికి ఒక చీపురు ప్రత్యేకంగా పెట్టుకుని దులుపుకొని అన్నీ సర్దేసి రాత్రి లైట్ వేసాక ఊడవకూడదు, తుడవకూడదు అంటారు. అవన్నీ పిచ్చి నమ్మకాలు ఏం పర్లేదు. అవన్నీ అటువంటి నమ్మకాలు మన దగ్గర పనిచేయాల్సి. నేను 10 ఏళ్ళుగా లైట్ వేసే తుడుస్తున్నాను, ఏమీ కాలేదు. ఈ నమ్మకాలు వదిలేయచ్చు. ఇవన్నీ మనకి ఊరికి అనవసరం. పూర్వపు సంప్రదాయాన్ని బట్టమ్మా, అది పూర్వం చిన్న దీపం పెట్టేవారు అటువంటి. ఎందుకు పగల సూర్యకాంతిలోనే పనులు చేసుకునేవారు. ఆ చిన్న దీపం వెలుతురులో ఏం కనిపిస్తాయి? పైగా ఆ చీకట్లో మీరు గమనించండి, ఎందుకు ఆ నమ్మకం ఊరికే రాదు. పల్లెటూళ్ళలో ఇళ్ళు, మట్టి ఇళ్ళు ప్రధానంగా, పాములు తేళ్ళు ఉంటాయి. ఆ చీకట్లో ఉడుస్తూ కూర్చుంటే ఏదో కలుస్తుంది. అందుకని చీకటి పడ్డా కూడా వద్దన్న. ఇప్పుడేమో శుభ్రంగా ఫ్లడ్ లైట్లునో అన్నీ పట్టుకుని ఇప్పుడేం పోయింది. పైగా ఇదేం పెద్ద మన మామూలుగా తోడవడం కదా, ఇది ఇల్లు తోడవడం కాదు కదా. తరగడాలు దులిపి తోడడానికి ఏముంది? అవి ఆ పనులు చేస్తాను. అది స్వచ్ఛ భారత్. మళ్ళీ అప్పుడు ఖచ్చితంగా 10:20 మళ్ళీ పొద్దున్న 5:20కి లేచేందుకు వీలుగా అలారం పెట్టేసి సెల్ ఫోన్ దూరంగా పెట్టేసి పడుకోవడం. సెల్ ఫోన్ వాడకం అనేది రాత్రి 10 నుంచి పొద్దున్న 9 వరకు ఉండదు, అస్సలు ఉండదు. స్విచ్ ఆఫ్. మధ్యాహ్నం గంట స్విచ్ ఆఫ్. 9 నుంచి 12, 3 నుంచి 6 ఉంటుంది సుమారుగా. మిగిలినప్పుడు నేను దొరకను. దొరికి వాళ్ళ అవసరం, నా అవసరం కాదు. మంచి అది ఇప్పుడు నిస్పృహస్య తృణం జగత్, వేదాంత సారం ఇది. కోరిక లేనివాడికి ప్రపంచం అంతా గరికిపాటి. కోరిక లేనివాడికి ప్రపంచమే గరికిపాటి. నాకు కోరికలు లేవు, నాకు ప్రపంచం అంతా గరికిపాటి. నేను ఎవరిని లెక్క పెట్టాల్సిన పని లేదు, ఎవరిని ప్రత్యేకంగా నెత్తిమి ఎక్కించుకోవాల్సిన అవసరం లేదు, అలాగని ఎవరిని అవమానించాల్సిన అవసరం లేదు. నేను ఆశించట్లేదు వారి నుంచి. వారు ఏదైనా ఆశిస్తే వారి తాపత్రయం నాకు అనవసరం. డబ్బు మీద కానీ, ఇంకో రకమైన భోగాల మీద కానీ, పదవుల మీద కానీ, కనీసం నేను రాసిన పుస్తకాలన్నీ అచ్చవ్వాలి, దానికి ఏదో నాకు సన్మానం జరగాలని కానీ, అసలు నేను చెప్పే మాటలు ఎవడైనా వినాలనే కోరిక కూడా ఇవి వచ్చినప్పుడు లేదు. వింటే విని లేతలేదు, నీ ఇష్టం. నేను చెప్పదలుచుకున్నది చెబుతా, నేను చెప్పదలుచుకున్నదే చెబుతాను. మీ ఇష్టమైతే వినొచ్చు, లేతలేదు. ఇంతమంది చూశారండి యూట్యూబ్లో బట్టను వెళ్ళి పైకి లేచేయి, ఒకటి కిందకి లేచింది, వాడికి వేలు నొప్పి ఉంటే కిందకి దించుకుంటాడు, నాకు అనవసరం. అసలు అది చూడండి, నా వ్యవహారానికే వెళ్ళాలి. ఇంతమంది మెచ్చుకున్నారు, ఇంతమంది నొచ్చుకున్నారు, డోంట్ కేర్, తీసేయి. వీళ్ళు మెచ్చుకోవడాలతో మనకేం సంబంధం లేదు. వీళ్ళు ఎవరో విమర్శిస్తే మనకు అంతకంటే పని లేదు. ప్రజల అభిప్రాయాలు పట్టించుకోరా. ప్రజలంటే ఎవరమ్మా? ఏం చదువుకున్నారు నాకు అర్థం కాదు. ఈ విమర్శలు చేసేవాళ్ళు ఏం చదువుకున్నారు? యోగ వాసిష్టం చదివారా? భగవద్గీత చదివారా? ఏం చదివారు? భారతం చదివారా? రామాయణం చదివారా? ఏమని విమర్శిస్తారు?
అసలు ఒక మహాసహస్రావధాని లాంటి నేను కానీ, మా నాగమణి శర్మ కానీ, మేడసాన మోహన్ కానీ, లేదా కోటేశ్వరరావు గారు కానీ, షణ్ముఖ శర్మ గారు కానీ, మేము చెప్పే ప్రవచనాల మీద, అవధానాల మీద విమర్శలు చేయడానికి వాళ్ళ స్థాయి ఏమిటి అసలు? విమర్శించే అర్హత ఉండాలి. అర్హత ఏమిటి? ఏం చదివారు? ఓ పద్యం రాదు, ఛందస్సు రాదు, విమర్శిస్తాడు. దేవుడి గురించి తెలియదు, ఏ గ్రంథము చదువుడు, విమర్శిస్తాడు. అంటే వాడికి నచ్చకపోతే విమర్శిస్తాడు. అవన్నీ మనం పట్టించుకోవాలా? అంటే మనం చెప్పదలుచుకుంటే ఖచ్చితంగా చెబుతాం అంతే. ఇది దినచర్య. ఇది నిజానికి మొత్తం పూర్తిగా చెప్పింది ఇక్కడే. అది మన అభివృద్ధి రహస్యం, విజయ రహస్యం ఏదైనా ఉంటే ఇదే. అది మీ పట్టిక. దీంట్లో పేపర్లో రాసుకుంటారట. ఖచ్చితంగా ఉంది. ఇది ఈ టైం టేబుల్ రాసి ఉంటుంది. ఇది ఇప్పుడు ఇంకా నాకు లోపల మనసులో ఉంది, ఇంకా రాయక కానీ ఉంటుంది. రోజు ఉంటుంది ఖచ్చితంగా. ఒక మైకా కాగితంలో రాసి పెట్టేసి ఉంటుంది. అంటే ఒక్కనొకప్పుడు మీరు బాగా టైం వేస్ట్ చేయడం వల్ల ఇది చేయలేకపోయినా, ఇది సాధించలేకపోయినా అనే ఒక రిగ్రెట్ వల్ల మీరు ఇంత పర్టికులర్గా అయిపోయారని అలా జరగలేదు. మొదటి నుంచి అంతే. మొదటి నుంచి అంతే. నాకు తెలుసున్నప్పటి నుంచి ఇలాగే ఉంది ప్లాన్డ్. ఇంకా మా పెళ్లి కాని క్రితం నేను మా ఖానాపురం, వరంగల్ దగ్గర నరసంపేట జిల్లా మహేశ్వరంలో గురుకుల విద్యాలయంలో పనిచేశాను. ఆర్ఎస్ఎస్ వారి గురుకులం అది. అక్కడ 3 ఏళ్ళు పనిచేశాను. అప్పుడు పెళ్లి కాలేదు నాకు. అప్పుడు ఇలాగే ఉండేది. నాకు ఆ విషయంలో నేను మా నాన్నగారికి రుణపడున్నాను. ఈ క్రమశిక్షణ మాకు మా నాన్నగారి నుంచి వచ్చింది. ఆయన ఎక్కడ రాయలేదు కానీ ఇలాగే చేసేవారు మాకు. ఆయన కాఫీ తాగే సమయం అసలు తువ్వాలు పెట్టి కాళ్ళు తుడుచుకునేవారు ఆయన. అదొక ప్రక్రియ. మా తాతయ్య గారు కూడా చేసేవారు, బాగా గుర్తు. ఆయన పాదాలు, మా నాన్నగారి పాదాలు ఆయన ఎర్రగా పొడుగ్గా ఉంటారు. ఆయన మీరు ఎలా ఉన్నారు ఏమిటారు కానీ మనం అమ్మపోయి ఆయన పాదాలు గులాబీ పువ్వులో ఉంటాయి. మా నాన్నగారి పాదాలు అవి ఇలా పైన పెట్టుకుని ఆయన తువ్వాలు పెట్టి తుడుచుకోవడానికి ఒక పావు గంట తుడిచేవాడు ఆయన. అసలు చూస్తే మాకు కొందరికి ఏదో ఏమిటంత శ్రద్ధ అవసరం అంటే, అలాంటి మనిషికి ఆ శ్రద్ధ అవసరమే అనిపించేది నాకు. అంత అందమైన వాడు, గులాబీ పువ్వులో ఉన్నాడు, తుడుచుకున్నాడు. ఆయన పాదాలు ఆయనకి ఇష్టం. కానీ ఎప్పుడు చూసినా దండం పెట్టాలనిపించింది. ఆయన అది ఎలా ఉండదంటే ఆ క్రమశిక్షణ ఎక్కడ రాయలేదు ఆయన. అప్పట్లో ఈ రాత సాధనాలు అవి తక్కువ కదా, కానీ అలా జరిగేది. భోజనం ఒక సమయం, పడక ఒక సమయం, మళ్ళీ లేవడం కూడా అంతే. మళ్ళీ పడుకున్నాం కదా, ఇంకా సాయంత్రం టీ పెట్టాక లేపడం కాదు. అది ఆయన నుంచే వచ్చింది నాకు. అది నేను ఇంకాస్త నా వృత్తిరీత్యా ఇంకొంచెం గట్టిగా చేసుకున్నాను. అంటే ఆయన 2-3 గంటలు అలా కూర్చుని కబుర్లు చెప్పేవారు. గుడరుగు మీద కూర్చున్నా అది ఆయనకి నడుస్తుంది, నాకు నడవదు. నేను చదువుకోవాలి. ఈ రోజు నుంచి నేను కూడా ప్లాన్ వేసుకుంటాను ఖచ్చితంగా. ఎందుకంటే ఏవో మేజర్గా వంట, బాక్సులు, ఆఫీసు, షూటింగ్స్, ఫాలోఅప్లు ఇవి తప్ప కాస్త ఖాళీ దొరికితే గేమ్ ఆడేస్తున్నాను. ఈ ప్రణాళిక వల్ల నేను ప్రత్యక్షంగా సాధించిన ప్రయోజనం ఏమిటంటే, నా గ్రంథాలయంలో 1167 పుస్తకాలు ఉన్నాయి. నా గ్రంథాలయంలో 1167 పుస్తకాల్లో ఈ రోజుకి మీతో మాట్లాడే సమయానికి నేను 1148 ఎన్నో చదివేశాను. ఇంకొక 10-12 ఉన్నాయి చదవాల్సినవి. అన్నీ అయిపోయాయి. బయట నుంచి తెచ్చినవి, క్లాసు కోసం చదివినవి, పరీక్షల కోసం చదివినవి, ప్రసంగాల కోసం చదివినవి ఇంకో 1000 ఉంటాయి బహుశా. అది తీసేయి. మా ఇంట్లో పుస్తకాలు నేను చదవాలి వద్దా? ఎందుకు పెట్టుకున్నది అలంకారానిక? టేబుల్ మీద పేపర్ వెయిట్ పెట్టిన దానికి, పుస్తకం పెట్టిన దానికి తేడా ఉండాలిగా. పేపర్ వెయిట్ బరువు కోసం పెడతాం, పుస్తకం బరువు కోసం పెట్టాం కదా. మన బరువు తీరడం కోసం పుస్తకం పెడతాం. అది చదవాలి కదా. చదివితే మనకు ఉపయోగం. ఏదో మనకు భగవంతుడు అవకాశం ఇచ్చాడు. ఎక్కడో ఒక చోట 2 గంటలు మాట్లాడక తప్పదు రోజు. ఇంకోటికి చెప్తాం ఉపయోగించే విషయం. చదవకపోతే ఎందుకు? ఈ నియమం, ఈ అరగంట గంట ఈ నియమం పెట్టుకోవడం వల్ల దాదాపు 2000 పుస్తకాలు మావి అయితే పరాయి అయితే నేను చదవగలిగాను. అంటే ఎంత జ్ఞానం ఎలా సంపాదించాం? ఇది పెద్ద ఆదర్శం కాదా? ఇంతకంటే ఆదర్శం ఏమిటి? అది ఉపయోగం దినచర్యలో. ఇప్పుడు మీరు ఒక్క సెకండ్ కాస్త రెస్ట్ తీసుకోండి. మీ గురించి మేడం అడుగుతాను. అది తప్పకుండా. మీకు ఆల్మోస్ట్ మీ పెళ్ళి ఎన్నాళ్ళు అయిందండి ఇప్పటికి? 32 సంవత్సరాలు. 32 సంవత్సరాలు అయింది. మొట్టమొదటిసారి ఎప్పుడు చూసారు ఆయన్ని? గుర్తుందా మీకు? మా పెళ్లి చూపుల్లోనే చూసాను. అవునా? పెళ్లి చూపులకి అప్పట్లో మీకు ఫోటో అది పంపించారు, ఆయన ఫోటో? అలాంటివి ఏం లేవండి. డైరెక్ట్గా చూసారు. ఏమనిపించింది మీకు? మీరు ఏమన్నా ప్రశ్నలు వేశారండి అప్పుడు ఆవిడ్ని? సరే చెప్పండి, మీ పెళ్లి చూపుల విశేషాలు చెప్పండి. ఆయన గురించి చెప్పారు, ఆయన చదువు గురించి అన్నీ చెప్పారు. చెప్పిన తర్వాత నా ఇష్టదైవం ఏంటని అడిగారు. నాకు అప్పుడు వెంకటేశ్వర స్వామి ఇష్టం. అంటే ఆ చిన్న ప్రపంచంలో అప్పటికి ఆయన బాగా తెలుసు అంతే. ఓకే. వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం అన్న. నేను వెళ్తూ ఉంటాను, నాకు ఇష్టమే, కళ్యాణ వ్యాఖ్యానానికి కూడా వెళ్తూ ఉంటానని చెప్పారు. ఆ తర్వాత ఇంకెవరు ఇష్టం అన్నారు. రాముడు అంటే ఇష్టం, ఎందుకంటే ఆయన క్యారెక్టర్ చాలా ఇష్టం నాకు, అందుకని రాముడు అంటే ఇష్టం అన్నాను. రాముడు అంటే ఇష్టం అన్నాను అంతే, ఈ క్యారెక్టర్ ఏమీ చెప్పలేదు. రాముడు అంటే ఇష్టం, నేను రామచంద్రుణ్ణే.
అని చెప్పారు. Direct గా చేసుకోమని చెప్పారు మిమ్మల్ని. అని చెప్పారు ఈయన నాకు. నేను చేపట్టిన చేతిని వదలను అంటే నేను రాముడినే అని చెప్పారు. నాకు భలే ఆశ్చర్యం వేసింది. ఆయన నాకు రాముడు అంటే ఇష్టం అనగానే ఈ సమాధానం ఆశ్చర్యం వేసి వెళ్ళిపోయిన తర్వాత మా అమ్మకు చెప్పాను. అంటే మీరు క్యారెక్టర్ ఏమి అనలేదు, నేను రాముడు అంటే ఇష్టం, నాకు రాముడు అంటే ఇష్టం. అంటే రాముడిలో ప్రత్యేకత ఏకపత్ని వ్రతం కదా, వీరత్వం అన్నీ ఉన్న అనేకం ఉన్నాయి. రాముడిలో ధర్మ నిర్వహణ చాలా ముఖ్యం. ఏకపత్ని వ్రతం చాలా చిన్న విషయం, దాన్ని అంత పెద్ద చేయక్కర్లేదు. పైగా నిజానికి ఆనాటి క్షత్రియులు రాజుల్లో ఏకపత్ని వ్రతం అనేది అంత గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం కాదు. ఇప్పుడు ఎక్కువ మంది భార్యలు ఉన్నవాళ్ళు దేశాన్ని నేను దోచుకుతాను లేదు అంటే మీరు సమర్థిస్తున్నారు. దాని గురించి దానికి దీనికి సంబంధం లేదు. పరిపాలన, రాజు అన్నాక పరిపాలన ముఖ్యం, కానీ ఆయన ఇద్దరు ముగ్గురు చేసుకోవడం అనేది పెద్ద విషయం కాదు. మీరు రాజు పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నారు, మరి రాణుల పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పరా? వాళ్ళు వేరే విషయం. ఆ మాటకు వస్తే తగాదాలకు వీళ్ళు ఎక్కువ మందిని చేసుకోవడమే కారణం. లేకపోతే ఎందుకు తగాదాలు వస్తాయి? దశరథుడు కైకైన స్వార్థపర్రాలు అంటారు, కానీ దశరథుల కారణంగా ఆవిడ అయింది, లేకపోతే ఎందుకు అవుతుంది? అది వేరే విషయం. కానీ రాముడిలో ధర్మ నిర్వహణ ఇవన్నీ. కానీ స్త్రీలు రామచంద్రమూర్తిని ఇష్టపడ్డారు అంటే నాకు కలిగిన అభిప్రాయం ఏంటంటే ఏకపత్ని వ్రతం వల్ల ఇష్టపడతారు. పరిపాలన, ధర్మ నిర్వహణ వారికి ఎందుకు అనిపిస్తుంది? అది వీరత్వం ఇవన్నీ కాదు. మనిషి గీటు దాటడు. నేను ఆ రోజు ఓ ప్రమాణపూర్వకంగానే అన్నా, ఖచ్చితంగా మీరు అటువంటి రాముడినే చూస్తానన్నా. ఆ నచ్చిన క్వాలిటీ ఉంటే నాకు అర్థమైంది. ఆ మాట ఇప్పుడు ఈ మధ్య కూడా 15 రోజుల క్రితం నేను అలాగే చూస్తున్నాను అనుకుంది. ఎందుకంటే ఇప్పుడు నేనున్న రంగానికి, ఇంతకుముందున్న అవధాన రంగానికి, అప్పటి నా వయస్సుకి, నాకున్న ఆదాయానికి, నాకున్న పేరు ప్రఖ్యాతులకి ఎన్ని రకాల వెనకాల చాపల్యాలకు అవకాశం ఉంటుందో మీరు ఊహించగలరు. చాలా దెబ్బతిన్న వాళ్ళు ఉన్నారు, ఇబ్బందులు పడి తప్పుకున్న వాడు ఉన్నారు. ఆ భయం సహజంగా భార్యకు ఉంటుంది, నాకు ఉంటుంది ఎప్పటికప్పుడు. కొన్ని సందర్భాల్లో నేను మా అమ్మవారి దగ్గర అమ్మ నన్ను కాపాడని ఒత్తుకున్న సందర్భాలు ఉన్నాయి. అంటే మనస్సులోకి చెడు ఆలోచన రాకుండా కాపాడుతుంది. అది కూడా ఏమిటంటే మన మనస్సులో ఒక పొరపాటు ఆలోచన వచ్చినప్పుడు భగవంతుడి దగ్గర చెప్పుకోవచ్చు. ఇంకెక్కడ చెప్పుకుంటాం? నేనేమిటమ్మా నా స్థాయి, నాకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి అని ఎప్పుడైనా వస్తే కూడా ఒకసారి పాపపు చింతయంచు బలవంతముగా మరలింపనేటికిన్ పాపము పుణ్యము పరమ పావని నీదు స్వరూపముంచు నీ పాపట పింద చెప్పినది భగవతమున దేవి. పాపము పుణ్యమున్ పరమ పావని నీదు స్వరూపముంచు నీ పాపట పింద చెప్పినది భగవతమున దేవి. ఈ పయన్ చీపురు తోడ చిమ్మెదను చింతను చింతను గూర్చి చింతను. ఇలాంటి పద్యాలు తన్నుకుంటూ వచ్చాయంటే కారణం అది. అయితే నాకు గొప్ప నమ్మకం అమ్మవారి మీద, భగవంతుడి మీద. ఎందుకంటే ఈ పద్యం ఇలా చెప్పి నా మనస్సులో భావం అక్కడ కక్కగానే ఆ భావం దూరం అయిపోయింది. అంత గొప్పతనం ఉంటుంది కలుగుతాం. భారం తీరిపోతుంది. చెప్పేశాం, ఆవిడ చూసుకుంది. అలాగే మనిషి తప్పటోడు వేయకుండా, దిగజారిపోకుండా, ఇంత డబ్బు రాని ఏమి రాని దాని మీద కాంక్ష లేకుండా, మాకు ఏమీ లోట్లేదు, భగవంతుడి దేవల్ల శుభ్రంగా ఉన్నాం. పొలం ఉంది, ఇల్లు ఉంది, స్థలం ఉంది, డబ్బులు ఉన్నాయి, ఆవిడ బంగారం చూస్తున్నారుగా ఉంది, ఏమి లోట్లేదు. కానీ దాని మీద వ్యామోహం. మీకు ఎప్పుడన్నా అమ్మ నువ్వే దిక్కు లేదా భగవంతుడు నువ్వే దిక్కు అనే ఒక శరణాగతికి వచ్చిన సందర్భం కానీ, భగవంతుడు ఉన్నాడు అని అనిపించిన సందర్భం కానీ అనిపించిందండి? ఉన్నాడని ఎప్పుడు మొదటి నుంచి ఉందిగా నమ్మకం, దానికి ఉంది. కానీ నువ్వే దిక్కు, నువ్వు తప్పితే నన్ను ఎవరూ కాపాడలేరు అని 3-4 సందర్భాలు ఉన్నాయి. అన్నీ మనం బయటికి చెప్పగలిగినవి కాదు. కుటుంబ పరంగా ఉండొచ్చు, బయట సామాజికంగా ఉండొచ్చు. ముఖ్యంగా ఉద్యోగపరంగా నేను ఎదుర్కొన్న ఇబ్బందులు ఎక్కువ ఉన్నాయి. ఉద్యోగాలు తరచు మారాల్సి వచ్చింది. ఇక దోషం వారిదే నాదా ఆ చర్చ ఇప్పుడు అనవసరం. ఆ మార్పులో చాలా కంగారుగా ఉండేది. ఎప్పుడు పాపం తను సహకరిస్తూనే వచ్చింది, కానీ నాకు కంగారు ఉంటుంది కదా. అలాగే ఏదో పౌరుషానికి పోయి సొంతంగా కాలేజీ పెట్టాను, 2 ఎకరాలు. అటువంటిప్పుడు మరి ఎవరండి శరణం? ఎకరాలు ఎవరు కొంటారు? ఏదైనా కానీ నీ కనుపాపలు నమ్ముకున్నాను అని ఆ పద్యాలు చెప్తూనే ఉన్నాను. ఒక సందర్భంలో బాగుందమ్మా సహస్రావధానం చేసినా కూడా నాకు సరైన డబ్బు రాలి. ఎందుకంటే ఎవరిని అనవలసిన పని లేదు, వసూలైందే అంత. వాళ్ళు ఏం చేస్తారు? ఆ అవధానం చేయించడమే చాలా గొప్ప విషయం. కాకినాడలో ఐడియల్ కాలేజీ లెక్చరర్లు చందాలు వేసుకుని చందాలు వసూలు చేసి జరిపించారు. అంతకంటే ఎక్కడ చేస్తారు? వారు నాకు చాలా మహోపకారం చేశారు. నేను సాహసం చేసింది నేనైనా, వాళ్ళు నడిపించాలి కదా, మరి కార్యక్రమం నడిపించారు. డబ్బు అనుకున్నది రాలేదు, అనుకున్నది తక్కువే, అది రాలేదు. కానీ అప్పుడు కూడా నేను సరస్వతీదేవి దగ్గర నిలబడి
ఏం చేస్తే ఏం ఉపయోగమా? ఈ స్థాయిన్ బొడగంటినంటని మహాసంతోషమున్ పొందితన్ గేయంబున్నను గాయముల్ తొలగునే గీర్వాణి సంపన్నతా స్థాయిన్ నాకు అనుగ్రహించి జనని సంసారమున్ బ్రోవవే. ఇక అన్నీ ఉన్నాయి కానీ అంటే కావలసినంత డబ్బు లేదమ్మా, ఉండకపోతే మరీ పేదవాళ్ళమేం కదా, ఆ పేదరికం మాకు ఎప్పుడు తెలియదు, మా నాన్నగారి నుంచి వారసత్వంగా వచ్చిన పొలం ఉంది, ఆ ఇబ్బంది లేదు. కానీ అధైర్యం ఉంటుంది మనసులో, ఈ పొలం 2 ఎకరాలే కదా, ఇది మిగులుతుందా, పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు, సరిపోతుందా, ఈ వేళ ఉన్న ఫీజుల్లో 2 ఎకరాలు ఏమిటమ్మా ఈ వేళ, అంతే కదా. ఈ భయం నేను ఒక 40 ఏళ్ల వయసులో నాకు ఈ భయం ఉంటే ఆశ్చర్యం లేదు. నేను సరస్వతీదేవి దగ్గర మొత్తుకున్నాను, సంపన్నతా స్థాయిని నాకు అనుగ్రహించి జననీ సంసారమును బ్రవవే. సంసారం గడవడానికి అడుగుతున్నానమ్మా, నేను కోట్లు ఇమ్మని నేను అడగడం లేదు, మరి డబ్బు ఆ మాత్రం ఉండాలి. ఆశ్చర్యం ఏంటంటే ఆ పద్యం ప్రభావం, మన చిత్తశుద్ధి ప్రభావం, అమ్మవారి అనుగ్రహం ఏమిటో మనకు తెలియదు. కానీ ఆ పద్యం నేను 97లో 98లో రాశాను నేను సరస్వతీదేవి. ఈ రోజుకి మళ్ళీ ఎదురు చూసే పని లేదు డబ్బు విషయం. ఇప్పుడు మనమే ఇచ్చే స్థితిలో అంతే. నేను అందుకే ఆవిడ లక్ష్మీపాదం అంటాను. నేను పిల్లలకి అదే చెబుతాను, ఒరే అమ్మది లక్ష్మీపాదం రా అంట. అండంలో నా స్వార్థం ఏమిటంటే అమ్మని జాగ్రత్తగా చూసుకుంటాను, కాస్త కలిసి వస్తుంది ఆయన. అమ్మది లక్ష్మీపాదం రా, అమ్మ ఎక్కడ ఉంటే అక్కడ డబ్బు కురుస్తుందిరా అంటాను. మీరు అలా చూడకపోయినా చెప్పకపోయినా చూసుకుంటా ఉంటారు మా అబ్బాయి అని నేను చెప్తూ ఉంటాను సరదా. అది వెనకాలండి ఒక యోగం ఏమిటంటే భార్యకి అనుభవించే యోగం లేకపోతే భర్తకు కూడా రాదండి. అంటే ఆవిడ సొంతంగా ఉద్యోగం చేస్తే అది వేరే విషయం. నా సంపాదన మీద ఆవిడ ఆధారపడిన పరిస్థితిలో ఆవిడ జాతకం కూడా మంచిది చేయండి, నాతో పాటు ఉండి అని అనుభవించే యోగం ఉంటే నాకెవడన్నా 10 రూపాయలు ఇస్తాను, లేకపోతే నాకు ఇవ్వు. నేను ఇస్తే ఆవిడకి కదా ఇచ్చేది, అంటే ఆవిడ యోగం మంచిది. అలాగా కలిసి వచ్చింది అంతే పరిస్థితి. అలా అంటే ఎప్పటికప్పుడు ఆ దుఃఖాన్ని భగవంతుడితో చిత్తశుద్ధిగా చెప్పుకోవడం వల్ల, పైగా అంతకుమించి నాకు వద్దనడం వల్ల, నాకు కాలేజీ కోల్పోయినప్పుడు కూడా నేను 4 లక్షలు పోయాయమ్మా, 2 లక్షలు 4 లక్షలు పోయాయి. 4 లక్షలు ఎక్కువ వద్దని చెప్పాను. ఎక్కువ వస్తే మళ్ళీ ఏదో చేస్తాం. ఆవిడ ఎప్పుడు ఎక్కువ ఇచ్చింది, అది వేరే విషయం. కానీ ఏమీ చేయాలనే దురాలోచన మనకు రాలేదు. ఆ సంతృప్తి ఎప్పటికి కాలేదు. ఈ మధ్యకాలంలో అవధానంలో తగ్గాయి అంటారండి? బాగా తగ్గాయి. నా మటుకు నేను ఇప్పుడు ఈ క్షణానికి అవధానం చేసి 10 నెలలు అయింది, సుమారుగా ఏడాది. బాగా తగ్గాయి. అంటే అవధానాల మోజు కొనసాగినప్పుడు 95 నుంచి 2005 వరకు అది కొనసాగింది. అది అప్పుడు అవధానం చేయకపోయినా ప్రతి సాహిత్యవేత్తని అవధానం రాదని అడిగేవాడు. అసలు అదొక యుగం, ఆ 10 ఏళ్ళు అదొక వైభవం పట్టింది. తర్వాత ఏ కారణం వల్ల అక్కడ ఈ ప్రవచనాలు రావడంతో ఏమైందంటే, సహజంగా ప్రవచనకర్తలందరూ అవధానాలు చేయలేరు, అవధానం వేరే విద్య. కానీ అవధానందరూ ప్రవచనాలు చెప్పగలరు, అది పెద్ద సమస్య కాదు. అందుకని ఎక్కువ మంది అడగడం, ప్రజలకు కూడా అవధానం అనేసరికి 8 మంది ఉండాలి, పుచ్చకులు పండితులు ఏమి ఉండాలి, కనీసం 4-5 అయినా మంచి పండితులు ఉండాలి. ఓ 2-3 మామూలు వాళ్ళని పెట్టినా పర్వాలేదు, అది దొరకద్దు. ఇవాళ అది కూడా సమస్యగానే. అది ప్రశ్న అడిగేయానికి అది ఏ ఛందస్సులో ఉంటుందో తెలియదు, ఏమడగాలో తెలియదు. అది నిర్వహణ కష్టం. 10 మందిని కూర్చోబెట్టాలి వేదిక మీద, 10 మందిని తీసుకురావాలి, ఖర్చులు ఇవ్వాలి, సన్మానాలు చేయాలి, రూములు బుక్ చేయాలి, ఇవన్నీ. ఎందుకంటే ప్రవచనం పెట్టేస్తే ఇచ్చేదేదో గురువు గారికి ఇచ్చేసి వైభవం చేసేస్తే వదిలిపోతే మొత్తం వచ్చేస్తారు. ఇది సుఖంగా ఉంది, తేలిగ్గా ఉంది అని కొంత జనంలో కూడా ఒకటి అనిపించడం. సరే ఏదైనా ఆ వైభవం ఇప్పుడు ప్రవచనానికి పట్టింది. మనం సరే ఎందుకైనా మంచిదని ముందు జాగ్రత్తలో ఉన్నాం కాబట్టి అటు ఇటు బాగా తగ్గిన మాట నిజం. కానీ ఇప్పటివరకు ఏ కాలంలోనూ లేనంత మంది ప్రవచనకర్తలు ఈ కలియుగంలో నిజంగా ప్రజలు అదృష్టం చేసుకున్నారనే చెప్పుకోవాలి. ఎందుకంటే చేసేది మంచా చెడ, లేకపోతే అసలు ఏం జరుగుతోంది, ఎలా ఉంటే మంచిది అనేది మీలాంటి వాళ్ళందరి వల్ల కూడా చాలా మేలు నిజంగా. అంటే ఒకట్లేండి, కొంతమంది మరీ మూర్ఖంగా చెప్పి మరీ మూర్ఖంగా బిహేవ్ చేశాడు, కొంతమంది విధానాల్లో తేడాలు ఉంటాయమ్మా. కానీ ఒక మేలు జరుగుతున్నది ఏమిటంటే అందరి వల్లను. అసలు ఈ మధ్య 10 ఏళ్ళుగా మనం జరుపుకుంటున్న పండుగలు ఇదివరకు మనం జరుపుకోలేదు. గుళ్ళల్లో ఈ మధ్య 10 ఏళ్ళుగా ఉన్న ఉత్సవాలు ఇదివరకు జరగలేదు. ప్రధానంగా యువతరంలో గుళ్ళోకి వెళ్ళి తీరాలనే ఆలోచన రావడానికి నా సాటి ప్రవచనకర్తలు షణ్ముఖ శర్మ గారు, చాగంటి కోటేశ్వరరావు గారు లాంటి వాళ్ళు నిజంగా కారణం లేదు. నేను దండం పెట్టాను. అసలు ఆలోచన ముందు వెళ్ళే తీరాలి, గుళ్ళోకి వెళ్ళడం తప్పనిసరి. నిత్య విధుల్లో గుళ్ళోకి వెళ్ళడం ఒకటి, నిత్య జీవిత చర్యల్లో గుళ్ళోకి వెళ్ళడం ఒకటి. ఆ భావం కలిగిందా లేదా? అది క్రమంగా చైతన్య మార్గంలోకి, జ్ఞాన మార్గంలోకి వెళ్ళడం అనేది ముందు తెలుసుకుంటే కదా వెళ్ళేది. నా తాపత్రయం వల్ల ఏమిటంటే, ఈ కర్మకాండ ఉన్న విషయం ఉంది మనం అనుకునేది, ఈ గుళ్ళు గోపురాలు, తీర్థాలు, యాత్రలు, యజ్ఞాలు, ఇది 2 వైపులా పదునున్న కత్తి. తీసుకెడితే మనిషిని యోగ వాసిష్టంలోకి, జ్ఞాన మార్గంలోకి తీసుకెడుతుంది.
లేదు ముంచేస్తుంది అక్కడ. ఆ పిచ్చి నమ్మకాల్లో పడిపోతాడు. వెళ్ళడం మంచిదే కానీ ఎప్పుడైనా వెళ్ళలేకపోతే అయ్యో వెళ్ళలేకపోయాను బెంగట్టుకోక్కర్లేదు. పైగా ఏమిటంటే సోమవారం శివుడు గుడిని ఆంజనేయ స్వామి, మంగళవారం ఆంజనేయ స్వామి టైం టేబుల్ పెట్టేసరికి మంగళవారం పొరపాటు శివుడి గుడిలో కడితే ఏమన్నా అవుతుందేమో అన్న బెంగ. ఇదే మీరు అనుకునే మూర్ఖత్వం. ఇవి పెరిగిపోతాయి సహజంగా. అంటే ప్రవచనకర్తలు ఎవరైనా నేనైనా వారైనా జాగ్రత్త తీసుకోవాల్సింది, మనం ఇది చెబుతున్నది వారు ఒక క్రమశిక్షణతో ఒక పద్ధతిలో ఉండడానికి కానీ ఇదే అంతిమ లక్ష్యం కాదు. గుడి అనేది ఒక శిక్షణ కేంద్రం. మనం భగవంతుడికి ప్రత్యేకంగా అక్కడ ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేసి అది ఎంతైనా అది విగ్రహం. ఆ విగ్రహం దెబ్బతినకుండా చూడాలి కానీ ఇంకా చెంబుడు పాలు పోస్తే ఒక ఫలం, బిందెడు పాలు పోస్తే ఒక ఫలం అని చెబితే అందరూ బిందే పోస్తారు. 1000 బిందెలు పోస్తే శివుడు ఏమవుతాడు? నా తాపత్రయం అలా. నేను చెబుతున్నది అదే. కొంతమందికి నచ్చచ్చు నచ్చకపోవచ్చు, ఏదో వారిని వ్యతిరేకించారంటారు, వీరిని ఏదో అన్నారంటారు. అవన్నీ నాకు అనవసరమైన విమర్శలు, అవన్నీ నేను ఎప్పుడు పట్టించుకోను. దాని గురించి కాదు అసలు ఆలోచించాల్సింది. విగ్రహారాధన దేనికి? ప్రతీకాత్మకంగా జరగాలి విగ్రహారాధన. అదే లక్ష్యం అన్నట్టుగా మాట్లాడద్దు. అది లక్ష్యం కాదు, ఎక్కడా చెప్పలేదు ఆ విషయం. ప్రతీకాత్మకంగా జరగాలి. శంకరాచార్య చెబుతారు స్పష్టంగా వేదాంత సార సంగ్రహంలో, కషాయే కర్మభిః పక్వే తతో జ్ఞానం ప్రవర్తతే. ఆయుర్వేద వైద్యులు కషాయాన్ని తయారు చేస్తుంటే ఈ చెడ్డు పెట్టి తిప్పుతూ ఎప్పటికప్పుడు పాకం చూసుకుంటాడు, పాకం సరిగ్గా ఉందా లేదా, పాకం సరిగ్గా ఉందా. అలా మనం చేసే సత్యనారాయణ వ్రతం సహా, పెళ్ళిళ్ళు సహా, ఉపనయనాలు సహా ఇదెందుకు ఆ ప్రయోజనం నెరవేరిందా లేదా అని చూసుకోవాలి. లేకపోతే ఒట్టి కర్మకాండ మిగిలిపోతుంది అక్కడ. సత్యనారాయణ వ్రతం ఒకసారి చేసేవాడు అంటే వాడు అబద్ధం ఆడకూడదమ్మా. మీరు అలాంటి మనిషిని చూపించగలరా? నేను 100 సార్లు చేశాను, అన్నవరం వెళ్ళాను, ప్రతి ఏకాదశికి చేయించుకుంటాను అన్నవాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. వీళ్ళందరూ అబద్ధాలు ఆడకుండా ఉంటే ఇన్ని కేసులు కోర్టులో పెండింగ్లో ఉండవు, న్యాయమూర్తులకి ఇంత ఇబ్బంది ఉండదు. ఆ తత్వం సత్యనారాయణ వ్రతం అంటేనే సత్యవ్రతం. ఆయన ఎప్పటికీ సత్యదేవాయ నమః అంటారు, అంతే కదా. ఇప్పుడు ఫోన్ మాట్లాడితే నేను హరి ఓం అంటే ఇప్పుడు సత్యదేవాయ నమః అంటారు. వాళ్ళ అన్నయ్య అంతే, సత్యదేవాయ నమః అంటారు. మా అన్నయ్య అంటూ ఉంటాడు సత్యదేవాయ నమః అంటాడు. ఫోన్ చేయగానే అతను ఫోన్ చేస్తే సత్యదేవాయ నమః అంటాడు. ముందు నమస్కారం అన్నాడు. నేను ఎవరిని ఫోన్ చేస్తే నేను హరి ఓం అంటాను, ఇప్పుడు హరి ఓం అంటాడు. సత్యదేవుడు అంటే ఎవరు? సత్యవ్రతం. నారాయణ పక్కన పెట్టండి. సత్యవ్రతం అంటే సత్యవ్రతం ఎక్కడ ఉంటుందో నారాయణమూర్తి అక్కడ ఉంటాడు. కానీ ఆకులు పువ్వులు అరటిపండు పెట్టేసి నేను ఏకాదశి కల్లా చేశానంటే ఎందుకు? అన్ని వ్రతాలు పని లేక. సత్యం మాట్లాడు, అబద్ధం మాట్లాడకుండా ఉండు. అది ఎందుకు పాటించరు? పైగా ఇవేమీ చెప్పకుండా దీనివల్ల అతి ఫలితం ఉంటుంది, అది ఉంటుంది, ఇది ఉంటుంది, ఇక సత్యనారాయణ వ్రతం చేస్తే దోషాలన్నీ పోతాయి. పైకి అబద్ధాలు ఆపడం దోషం పోయింది అనుకుంటాడు. దానివల్ల ప్రపంచంలో ఏమైనా మేలు జరగకపోక కీడు జరుగుతుంది నా పోరాటం వల్ల. అది నచ్చకపోవచ్చు. చాలా పేర్లు పెట్టారు నాకు తెలుసు. నాస్తికుల్లో ఆస్తికుడు అన్నారు, ఆస్తికుల్లో నాస్తికుడు అన్నారు. ఏమన్నా నా పేరు గరిగిపట్టినారు సుమారు. వీడు పెట్టే పేరు నాకు అక్కలేదు, మా అమ్మ పెట్టిన పేరు ఉండదు అనుకోని. అది సమస్య కాదు. అసలు సమస్య ఏంటి? ఇప్పుడు అమరనాథ్ యాత్ర ఉంది. చాలా యాతన పడి మంచులింగాన్ని చూడాలని మైళ్ళ కొద్దీ నడిచి ఏదో డోలీలు అవి ఎక్కి ప్రాణాలు పణంగా పెట్టడమే సుమారుగా. అలాగే ఇప్పుడున్న తీవ్రవాద భయంలో మరీ ప్రమాదం. ఇంత చేస్తున్నప్పుడు దాని సారాంశాన్ని గ్రహించకపోతే ఎలాగా? నా తాపత్రయం అది. అమరనాథ్ యాత్ర కథలో మీకు అమరనాథ్ యాత్ర ఫలం రహస్యం అంత ఉంది. దాని మూలం ఏమిటి? శివుణ్ణి పార్వతీదేవి అడిగింది సృష్టి రహస్యం ఏమిటని. పార్వతి అడగడం అంటే మరి పురాణాలు అలా ఎందుకు చెబుతా? ఆవిడ తెలియగలుగుతుందా? మనకి తెలియజెప్పాలి కానీ ఎవరో అడగాలి, ఎవరో ఒకరు చెప్పాలి కదా. అందుకని అడుగుతారు అంతే. ఆవిడ తెలియకూడదు. ఈయన అలాగే నీకు చెప్తాందా అని ఆయన, పార్వతీదేవి, నందీశ్వరుడు, సరే మెడలో ఎలాగో నాగభూషణం ఉంటుంది, పక్కన గణేశ్వరుడు అంతా కలిసి ఉన్నారు అక్కడ. కొద్ది దూరం ముందుకు వెళుతాను, నేను చెప్తాందా తీసుకు. ఆ యాత్ర కథ అలా నడుస్తుందండి. వెళుతుంటే మీరు గమనించండి, గణేష్ పెహలే గావును వస్తుంది. అక్కడ ముందు నందీశ్వరుని వదిలేస్తాను, వాహనాన్ని వదిలేస్తాను. ఇంకొంచెం ముందుకు వెళ్ళాక నంది చౌక ఏదో ఒకటి వస్తుందండి, గణేష్ చౌక. అక్కడ గణేశ్వరుని వదిలేస్తాను. ఇంకొంచెం ముందుకు వెళ్ళాక నాగ చౌక, శేషనాగ్ అక్కడ పామును వదిలేస్తాను. చివరికి ఇంకా ఆ గుహ దగ్గరికి వెళ్ళేసరికి పార్వతి పరమేశ్వరుడు ఇద్దరే ఉంటారు. అంతకుముందే వాహనం వదిలేశారు, కుమారుని వదిలేశారు, నాగుపామును కూడా వదిలేశారు. ఇవన్నీ చౌక్ అని పేరు ఉంది కదా. శేషనాగ్, నంది చౌక్, పెహలగావ్ ఉన్నాయి. పెహలగావ్ దగ్గర నందీశ్వరుని వదిలేసేయాలి. తర్వాత గణేష్ చౌక్ దగ్గర గణేషుని ఇంకొన్ని వాగిపోవయ్యా అంటారు కొడుకుని. తర్వాత ఇంకో 3వ 4వ శేషనాగ్ అని ఉంటుంది. అక్కడ ఆ పామును కూడా తీసేస్తాడు. శివుడు పార్వతి ఇద్దరు లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళాక ఏమయ్యారో తెలియదు. అక్కడే శివుడు లింగం అయ్యాడు,
సమస్త సన్మంగళాన్ని భవంతో అని కథ ముగిస్తాడు. ఓహో. ఇది అమరనాథ్ కథ.